మార్కు సువార్త 1-16 అధ్యాయాలు. అధ్యాయం 1. యోహాను బోధించటం. 1 దేవుని కుమారుడైన యేసుక్రీస్తును గురించి సువార్త ప్రారంభం. 2 యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఇతడు నా దూత. ఇతన్ని నీకన్నా ముందు పంపుతాను. ఇతడు నీ కోసం దారి సిద్ధం చేస్తాడు. 3 ప్రభువు మార్గాన్ని సిద్ధం చేయుము. అతని కోసం చక్కటిదారుల్ని వేయుము అని అరణ్య ప్రాంతంలో ఒక వ్యక్తి కేక వేయుచున్నాడు. 4 కనుక యోహాను ప్రజలకు ఎడారి ప్రాంతంలో బాప్తిస్మమిచ్చాడు. పాపపరిహారార్థం మారుమనస్సు పొందటం, బాప్తిస్మము పొందటం అవసరమని వాళ్లకు ప్రకటించాడు. 5 యూదయ దేశంలోని ప్రజలు, యెరూషలేములోని ప్రజలు అతని దగ్గరకు వెళ్లారు. తాము చేసిన పాపాలను చెప్పుకున్నారు. అతడు వాళ్లకు యొర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చాడు. 6 యోహాను ఒంటె వెంట్రుకలతో చేసిన దుస్తుల్ని వేసుకునేవాడు. నడుముకు తోలుదట్టి కట్టుకునేవాడు. మిడుతల్ని, అడవి తేనెను తింటూ జీవించేవాడు. 7 అతడు ప్రకటించిన సందేశం ఇది: నా తర్వాత నాకన్నా శక్తివంతుడైన వాడు వస్తాడు. నేను వంగి అతని చెప్పులు విప్పే అర్హత కూడా నాకు లేదు. 8 నేను మీకు నీళ్లతో బాప్తిస్మము ఇస్తున్నాను. కాని ఆయన మీకు పవిత్రాత్మతో బాప్తిస్మమిస్తాడు. యోహాను చేత యేసు బాప్తిస్మం పొందటం. 9 ఆ రోజుల్లో గలిలయలోని నజరేతు పట్టణానికి చెందిన యేసు వచ్చాడు. యోహాను ఆయనకు యొర్దాను నదిలో బాప్తిస్మము ఇచ్చాడు. 10 యేసు నీటి నుండి బయటికి వస్తుండగా ఆకాశం తెరుచుకుని అందులో నుండి పవిత్రాత్మ ఒక పావురంలా తన మీదికి దిగిరావడం ఆయన గమనించాడు. 11 పరలోకం నుండి ఒక స్వరము, నీవు నా ప్రియ కుమారుడవు. నీవంటే నాకెంతో ఆనందం అని అన్నది. యేసు శోధించపడటం. 12 వెంటనే దేవుని ఆత్మ యేసును ఎడారి ప్రాంతానికి తీసుకు వెళ్లాడు. 13 ఆయన అక్కడ 40 రోజులున్నాడు. సైతాను ఆయన్ని పరీక్షించాడు. ఆయన మృగాల మధ్య జీవించాడు. దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేశారు. గలిలయలో యేసుని సేవ ప్రారంభం. 14 యోహాను చెరసాలలో వేయబడ్డాడు. యేసు గలిలయకు వెళ్లి దేవుని సువార్తను ప్రకటించాడు. 15 ఆయన, దేవుని రాజ్యం వస్తుంది. ఆ సమయం దగ్గరకు వచ్చింది. మారుమనస్సు పొంది సువార్తను విశ్వసించండి అని ప్రకటించాడు. యేసు కొందరు శిష్యులను ఎన్నుకొనటం. 16 యేసు గలిలయ సముద్రం ఒడ్డున నడుస్తూ ఉన్నాడు. ఆయన చేపలు పట్టేవాళ్లైన సీమోను మరియు అతని సోదరుడు అంద్రెయ వల వేయటం చూశాడు. 17 యేసు వాళ్లతో, నన్ను అనుసరించండి. మీరు మనుష్యులను పట్టుకొనేటట్లు చేస్తాను అని అన్నాడు. 18 వాళ్ళు వెంటనే తమ వలల్ని వదిలి ఆయన్ని అనుసరించారు. 19 ఆయన కొంతదూరం వెళ్ళాక జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సోదరుడు యోహాను పడవలో ఉండటం చూశాడు. వాళ్ళు వల సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. 20 యేసు వాళ్లను పిలిచాడు. వాళ్ళు తమ తండ్రి జెబెదయిని పనివాళ్లతో అక్కడే పడవలో వదిలివేసి యేసును అనుసరించారు. యేసు ఒక మనుష్యుని దయ్యం నుండి విడిపించటం. 21 అంతా కలిసి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్లారు. విశ్రాంతి రోజు వచ్చింది. యేసు సమాజ మందిరానికి వెళ్లి బోధించటం మొదలుపెట్టాడు. 22 శాస్త్రులవలే కాకుండా అధికారమున్న వానిలా బోధించాడు. కనుక ప్రజలు ఆయన బోధన విని ఆశ్చర్యపడ్డారు. 23 అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజమందిరానికి వచ్చాడు. 24 వాడు, నజరేయుడవైన యేసు, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చెయ్యటానికి వచ్చావా? నీవెవరవో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడవు అని అన్నాడు. 25 యేసు, నోరు మూసుకో, వాని నుండి బయటకురా అని గద్దిస్తూ అన్నాడు. 26 ఆ దయ్యం వాణ్ణి వణికించి పెద్దకేక పెడుతూ వాని నుండి బయటికి వచ్చింది. 27 ప్రజలందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు, ఇదేమిటి? కొత్త బోధన! పైగా అధికారంతో బోధిస్తున్నాడే. దయ్యాలను ఆజ్ఞాపిస్తే అవి కూడా విధేయతతో ఆయనకు లోబడుతున్నవి అని పరస్పరం మాట్లాడుకున్నారు. 28 గలిలయ ప్రాంతాల్లో ఉన్న వాళ్లకందరికి ఆయన గురించి తెలిసిపోయింది. యేసు అనేకులను నయం చేయటం. 29 వాళ్ళు సమాజమందిరం వదిలి నేరుగా యాకోబు మరియు యోహానులతో కలిసి సీమోను మరియు అంద్రెయల ఇంటికి వెళ్లారు. 30 సీమోను అత్త జ్వరంతో మంచం పట్టివుంది. ఆమెను గురించి వాళ్ళు యేసుతో చెప్పారు. 31 ఆయన ఆమెను సమీపించి చేయి పట్టుకొని లేపి కూర్చోబెట్టాడు.
జ్వరం ఆమెను వదిలిపోయింది. ఆమె వెంటనే వాళ్లకు పరిచర్యలు చెయ్యటం మొదలుపెట్టింది. 32 ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయం కాగానే ప్రజలు వ్యాధిగ్రస్తుల్ని, దయ్యం పట్టిన వాళ్లను యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. 33 ఆ ఊరంతా ఆయన ఉన్న ఇంటి ముందు చేరుకుంది. 34 రకరకాల వ్యాధులున్న వాళ్లకు యేసు నయం చేశాడు. ఎన్నో దయ్యాలను విడిపించాడు. ఆ దయ్యాలకు తానెవరో తెలుసు కనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు. యేసు ఇతర పట్టణాలకు వెళ్లటం. 35 యేసు తెల్లవారుజామున ఇంకా చీకటియుండగానే లేచి ఇల్లు వదిలి ఎడారి ప్రదేశానికి వెళ్లి అక్కడ ప్రార్థించాడు. 36 సీమోను మరియు అతని సహచరులు యేసును వెతకటానికి వెళ్లారు. 37 ఆయన్ని చూసి వాళ్ళు, అంతా మీకోసం వెతుకుతున్నారు అని అన్నారు. 38 యేసు సమాధానం చెబుతూ, ఇతర గ్రామాలకు వెళ్దాం రండి. అక్కడ కూడా ప్రకటించాలని నా అభిలాష, నేను వచ్చింది కూడా అందుకే కదా అని అన్నాడు. 39 ఆయన గలిలయ ప్రాంతమంతా పర్యటన చేసి అక్కడి సమాజమందిరాల్లో ప్రకటించాడు. దయ్యాలను వదిలించాడు. యేసు రోగిని నయం చేయటం. 41 కుష్ఠురోగి ఆయన దగ్గరకు వచ్చి మోకరిల్లి, మీరు దయతలిస్తే నయం చెయ్యగలరు అని వేడుకున్నాడు. 41 యేసుకు జాలివేసింది. తన చేయి జాపి, సరే దయ చూపుతాను అని అంటూ అతన్ని తాకాడు. 42 వెంటనే కుష్ఠురోగం అతన్ని వదిలిపోయింది. అతనికి నయమైంది. 43 అతన్ని పంపివేస్తూ, ఈ విషయానికి ఎవ్వరికి చెప్పకుండా జాగ్రత్తపడు. 44 కాని వెళ్ళి మీ యాజకునికి చూపు. మోషే ఆజ్ఞాపించిన బలి ఇచ్చి నీవు శుద్ధి అయినట్లు రుజువు చేసుకో అని గట్టిగా చెప్పాడు. 45 కాని అతడు వెళ్ళి అందరికీ చెప్పాడు. ఆ కారణంగా యేసు ఆ గ్రామాన్ని బహిరంగంగా ప్రవేశించలేకపోయాడు. గ్రామాల వెలుపల అరణ్య ప్రదేశాల్లో బస చేశాడు. అయినా ప్రజలు అన్ని ప్రాంతాల నుండి ఆయన దగ్గరకు వచ్చారు. అధ్యాయం 2. యేసు పక్షవాత రోగిని నయం చేయటం. 1 కొద్ది రోజుల తర్వాత యేసు మళ్లీ కపెర్నహూము పట్టణానికి వెళ్లాడు. ఆయన ఇంటికి వచ్చాడన్న వార్త ప్రజలకు తెలిసింది. 2 చాలా మంది ప్రజలు సమావేశం అవటం వల్ల స్థలం చాలలేదు. తలుపు అవతల కూడా స్థలం లేకపోయింది. యేసు వాళ్లకు ఉపదేశిస్తూ ఉన్నాడు. 3 ఇంతలో 4 మనుష్యులు ఒక పక్షవాత రోగిని మోసికొని అక్కడికి తీసుకువచ్చారు. 4 చాలామంది ప్రజలుండటం వల్ల రోగిని యేసు ముందుకు తీసుకురాలేకపోయారు. అందువల్ల వాళ్ళు యేసు ఉన్న గది పైకప్పు తెరచి, ఆ పక్షవాత రోగిని, అతడు పడుకుని ఉన్న చాపతో సహా ఆ సందు ద్వారా యేసు ముందుకు దించారు. 5 యేసు వాళ్ల విశ్వాసాన్ని చూసి పక్షవాత రోగితో, కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి అని అన్నాడు. 6 అక్కడే కూర్చొని ఉన్న కొందరు శాస్త్రులు తమలో తాము ఈ విధంగా అనుకొన్నారు. 7 ఇతడెందుకు ఈ విధంగా అంటున్నాడు? ఇది దైవదూషణ కాదా? దేవుడు తప్ప వేరెవ్వరు పాపాల్ని క్షమించగలరు అని అనుకొన్నారు. 8 వాళ్ళు తమ మనస్సులో ఈ విధంగా ఆలోచిస్తున్నారని యేసు మనస్సు తక్షణమే గ్రహించింది. ఆయన వాళ్లతో, మీరు దీన్ని గురించి ఆ విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? 9 ఏది సులభం? పక్షవాత రోగితో, నీ పాపాలు క్షమించబడ్డాయి అని అనటం సులభమా లేక, నీ చాప తీసుకుని నడిచివెళ్ళు అని అనటం సులభమా? 10 భూలోకంలో పాపాలు క్షమించే అధికారం మనుష్య కుమారునికి ఉందని మీరు తెలుసుకోవాలి అని అంటూ, పక్షవాత రోగితో, 11 నేను చెబుతున్నాను, లేచి నీ చాప తీసుకుని ఇంటికి వెళ్ళు అని అన్నాడు. 12 వెంటనే ఆ పక్షవాత రోగి లేచి నిలబడి తన చాప తీసుకుని అందరూ చూస్తుండగా నడుస్తూ వెళ్ళిపోయాడు. ఇది చూసి అక్కడున్న వాళ్లందరూ ఆశ్చర్యపడ్డారు. మేము ఇలాంటిది ఎన్నడూ చూడలేదు అని అంటూ దేవుణ్ణి స్తుతించారు. లేవి, మత్తయి, యేసును వెంబడించటం. 13 యేసు మళ్లీ సముద్రం ఒడ్డుకు వెళ్లాడు. చాలామంది ప్రజలు ఆయన చుట్టూ చేరారు. ఆయన వాళ్లకు బోధించటం మొదలుపెట్టాడు. 14 అక్కడి నుండి బయలుదేరి ముందుకు నడుస్తుండగా అల్ఫీ కుమారుడైన లేవి పన్నులు వసూలు చేసే పాకలో కూర్చుని ఉండటం చూశాడు. యేసు అతనితో, నా వెంటరా అని అన్నాడు. లేవి లేచి ఆయన్ని అనుసరించాడు. 15 యేసు, ఆయన శిష్యులు లేవి ఇంట్లో భోజనం చేస్తూ ఉన్నారు. ఆయనతో సహా చాలామంది పన్నులు వసూలు చేసేవాళ్లు, పాపం చేసిన వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు. వీళ్లలో చాలామంది యేసు అనుచరులు.
16 పరిసయ్యులలోని శాస్త్రులు యేసు పాపం చేసిన వాళ్లతో, పన్నులు వసూలు చేసే వాళ్లతో భోజనం చెయ్యటం చూశారు. వాళ్ళు ఆయన శిష్యులతో, ఆయన పాపం చేసిన వాళ్లతో, పన్నులు వసూలు చేసే వాళ్లతో ఎందుకు కలసి తింటాడు? అని అడిగారు. 17 ఇది విని యేసు వాళ్లతో, ఆరోగ్యంగా ఉన్న వాళ్లకు వైద్యుని అవసరం ఉండదు. రోగంతో ఉన్న వాళ్లకే వైద్యుని అవసరం ఉంటుంది. నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు, పాపులను పిలవటానికి వచ్చాను అని అన్నాడు. యేసు ఇతర మతనాయకులవలె కాదు. 18 యోహాను శిష్యులు, పరిసయ్యులు ఉపవాసాలు చేస్తూ ఉంటారు. కొందరు యేసు దగ్గరకు వచ్చి, యోహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు ఉపవాసాలు చేస్తారు కదా, మీ శిష్యులు ఎందుకు చెయ్యరు? అని అడిగారు. 19 యేసు, పెళ్లికుమారుడు వాళ్లతో ఉన్నంత కాలం వాళ్ళు ఉపవాసం చెయ్యరు. 20 కాని, వాళ్ల నుండి పెళ్లికుమారుణ్ణి తీసుకు వెళ్లే రోజు వస్తుంది. ఆ రోజు వాళ్ళు ఉపవాసం చేస్తారు అని అన్నాడు. 21 పాత వస్త్రంపై ఉన్న చిరుగుకు క్రొత్త వస్త్రంతో ఎవరు కుడతారు? అలా చేస్తే క్రొత్త వస్త్రం గుంజుకుపోయి మొదటి చిరుగు ఇంకా పెద్దదవుతుంది. 22 పాత తోలు సంచుల్లో క్రొత్త ద్రాక్షారసం ఎవరూ దాచారు. అలా దాస్తే క్రొత్త ద్రాక్షరసం ఆ తోలు సంచిని చినిగేటట్లు చేస్తుంది. తోలు సంచి, ద్రాక్షారసం రెండూ నాశనమవుతాయి. అందువల్ల క్రొత్త ద్రాక్షారసం క్రొత్త తోలు సంచుల్లోనే దాచాలి అని కూడా యేసు అన్నాడు. యేసు విశ్రాంతి రోజుకు ప్రభువు. 23 ఒక విశ్రాంతి రోజు యేసు పొలాల ద్వారా వెళ్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు కూడా ఆయన వెంటే ఉన్నారు. వాళ్ళు తినటానికి కొన్ని ధాన్యపు కంకుల్ని త్రుంచారు. 24 పరిసయ్యులు ఆయనతో, అదిగో చూడండి, వాళ్ళు విశ్రాంతి రోజు చేయకూడని పని ఎందుకు చేస్తున్నారు? అని అడిగారు. 25 యేసు, దావీదు, అతని అనుచరులు ఆకలితో ఉన్నప్పుడు వాళ్లకు ఆహారం కావలసి వచ్చింది. అప్పుడు దావీదు ఏం చేశాడో మీరు ఎన్నడూ చదవలేదా? 26 అబ్యాతారు ప్రధానయాజకుడుగా ఉన్న కాలంలో దావీదు దేవాలయంలోకి ప్రవేశించి దేవుని సముఖమున పెట్టిన రొట్టె తీసుకొని, తాను తిని, తన సహచరులకు కూడా కొంత ఇచ్చాడు. ఈ రొట్టెను యాజకులు తప్ప ఇతరులు తినకూడదు అని అన్నాడు. 27 యేసు వాళ్లతో మళ్ళీ ఈ విధంగా అన్నాడు, విశ్రాంతి రోజు మానవుని కోసం సృష్టింపబడింది. కాని మానవుడు విశ్రాంతి రోజు కోసం సృష్టింపబడలేదు. 28 అందువల్ల మనుష్యకుమారునికి విశ్రాంతి రోజుపై కూడా అధికారం ఉంది. అధ్యాయం 3 విశ్రాంతి రోజు యేసు నయం చేయటం. ఒక రోజు యేసు సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ చెయ్యి ఎండిపోయిన వాడొకడు ఉన్నాడు. 2 అక్కడున్న వాళ్లలో కొందరు, యేసు ఆ చెయ్యి ఎండిపోయిన వానికి విశ్రాంతి రోజు నయం చేస్తాడేమో చూడాలని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. అలా చేస్తే ఆయనపై నేరం మోపాలని వాళ్ల ఉద్దేశ్యం. 3 యేసు ఆ చేయి పడిపోయిన వానితో, అందరి ముందుకి వచ్చి నిలుచో అని అన్నాడు. 4 అప్పుడు యేసు అక్కడున్న వాళ్లతో, విశ్రాంతి రోజున మంచి చెయ్యటం ధర్మమా? లేక చెడు చేయటం ధర్మమా? ప్రాణాన్ని రక్షించటం ధర్మమా లేక చంపటం ధర్మమా? అని అన్నాడు. కాని దానికి వాళ్ళు ఏ సమాధానమూ చెప్పలేదు. 5 ఆయన కోపంతో చుట్టూ చూశాడు. వాళ్లవి కఠిన హృదయాలైనందుకు ఎంతో దుఃఖిస్తూ, ఆ చేయి ఎండిపోయిన వానితో, నీ చేయి చాపు అని అన్నాడు. వాడు చేయి చాపాడు. వెంటనే అతని చేయి పూర్తిగా నయమైపోయింది. 6 ఆ తర్వాత పరిసయ్యులు బయటికి వెళ్లి, హేరోదీయులతో కలిసి యేసును చంపాలని కుట్రపన్నటం మొదలుపెట్టారు. ప్రజలు యేసును అనుసరించటం. 7 యేసు తన శిష్యులతో కలిసి సముద్రం దగ్గరకు వెళ్ళాడు. గలిలయ నుండి చాలా మంది ప్రజలు ఆయన్ని అనుసరించారు. 8 యేసు చేస్తున్నవన్నీ విని చాలామంది ప్రజలు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదూమియ నుండి, యోర్దాను నది అవతలి వైపునున్న ప్రాంతాల నుండి, తూరు, సీదోను పట్టణాల చుట్టూ ఉన్న ప్రాంతాల నుండి ఆయన దగ్గరకు వచ్చారు. 9 చాలామంది ప్రజలు ఉండటం వల్ల వాళ్ళు తనను త్రోయకుండా ఉండాలని యేసు తన శిష్యులతో ఒక చిన్న పడవను తన కోసం సిద్ధం చేయమని చెప్పాడు. 10 ఆయన చాలామందికి నయం చేశాడు. అందువల్ల రోగాలున్నవాళ్లు ఆయన్ని తాకాలని ముందుకు త్రోసుకుంటూ వస్తూ ఉన్నారు. 11 చెడు ఆత్మలు ఆయన్ని చూసినప్పుడల్లా ఆయన ముందుపడి బిగ్గరగా, నీవు దేవుని కుమారుడివి అని కేకలు వేసేవి.
యేసు తానెవరో ఎవ్వరికి చెప్పవద్దని ఆ ప్రజల్ని గట్టిగా ఆజ్ఞాపించాడు. యేసు 12 మంది అపోస్తలుల్ని ఎన్నుకొనటం. 13 యేసు కొండపైకి వెళ్లి తనకు కావలసిన వాళ్లను పిలిపించాడు. వాళ్ళు ఆయన దగ్గరకు వెళ్లారు. 14 ఆయన 12గురిని తన అపోస్తలులుగా నియమించాడు. వాళ్ళు తనతో ఉండాలని, ప్రకటించటానికి వాళ్లను ప్రపంచంలోకి పంపాలని ఆయన ఉద్దేశ్యం. 15 దయ్యాలను వదిలించే అధికారం వాళ్లకిచ్చాడు. 16 ఆయన నియమించిన 12 అపోస్తలుల పేర్లు ఇవి. సీమోను, ఇతనికి పేతురు అనే పేరునిచ్చాడు. 17 జెబెదయి కుమారులైన యాకోబు అతని సోదరుడు యోహాను, వీళ్లకు బోయనేర్గెసు అనే పేరునిచ్చాడు. బోయనేర్గెసు అంటే ఉరుముకు పుత్రులు అని అర్థం. 18 అంద్రెయ, ఫిలిప్పు, బార్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫీ కుమారుడు యాకోబు, తద్దయి, జలటు అని పిలవబడే సీమోను, 19 యేసుకు ద్రోహం చేసిన యూదా ఇస్కరియోతు. యేసుని శక్తి దేవుని నుండి వచ్చినది. 20 ఆ తర్వాత యేసు ఇంటికి వెళ్లాడు. మళ్లీ ప్రజలు సమావేశమయ్యారు. దీనితో ఆయనకు, ఆయన శిష్యులకు తినటానికి కూడా సమయం దొరకలేదు. 21 ప్రజలు, ఆయనకు మతిపోయింది అని అంటూ ఉండటం వల్ల ఆయన బంధువులు ఆయన భారం వహించటానికి వచ్చారు. 22 యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు, అతనికి బయల్జెబూలు దయ్యం పట్టింది. దయ్యాల రాజు సహాయంతో అతడు దయ్యాలను వదిలిస్తున్నాడు అని అన్నారు. 23 అందువల్ల యేసు వాళ్లను గురించి ఉపమానాలు ఉపయోగించి వారితో ఈ విధంగా అన్నాడు. సైతాను తనను తాను ఏ విధంగా పారద్రోలుతాడు? 24 ఏ రాజ్యంలో చీలికలు వస్తాయో ఆ రాజ్యం నిలువదు. 25 కుటుంబంలో చీలికలు వస్తే ఆ కుటుంబం నిలువదు. 26 సైతాను తనకు తాను విరోధి అయి తన అధికారంతో చీలికలు తెచ్చుకొంటే ఆ సైతాను నిలవడు. వాని అధికారం అంతమవుతుంది. 27 నిజానికి బలవంతుని ఇంట్లోకి వెళ్లి అతని వస్తువుల్ని దోచుకోవాలనుకొంటే మొదట ఆ బలవంతుణ్ణి కట్టివేయవలసి వస్తుంది. అప్పుడే ఆ ఇంటిని దోచుకోగలుగుతాడు. 28 నేను నిజం చెబుతున్నాను. మానవులు చేసిన అన్ని పాపాలను, వాళ్ల దూషణలను దేవుడు క్షమిస్తాడు. 29 కాని పవిత్రాత్మను దూషించిన వాణ్ణి దేవుడు ఎప్పటికీ క్షమించడు. అతన్ని శాశ్వతమైన పాపం చేసిన వానిగా పరిగణిస్తాడు. 30 ధర్మశాస్త్ర పండితులు తనలో దురాత్మ ఉందని అనటం వలన ఆయనపై విధంగా అన్నాడు. యేసుని శిష్యులు ఆయన నిజమైన బంధువులు. 31 యేసు తల్లి, ఆయన సోదరులు అక్కడికి వచ్చారు. బయటే నిలుచుని యేసును పిలవమని ఒకణ్ణి లోపలికి పంపారు. 32 యేసు చుట్టూ జనసమూహం ఉంది. వాళ్ళు ఆయనతో, మీ తల్లి, సోదరులు మీకోసం అడుగుతూ బయట నిలుచున్నారు అని అన్నారు. 33 ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు అని అంటూ 34 చుట్టూ కూర్చున్న వాళ్లవైపు చూసి, వీరే నా తల్లి, నా సోదరులు. 35 దైవేచ్ఛానుసారం నడుచుకునే వాళ్లు నా సోదరులు, నా అక్కచెల్లెండ్లు, నా తల్లి అని అన్నాడు. అధ్యాయం 4 రైతు విత్తనాలు చల్లుటను గురించిన ఉపమానం. ఒక రోజు యేసు సముద్రం దగ్గర బోధించటం మొదలు పెట్టాడు. ఆయన చుట్టూ చాలామంది ప్రజలు చేరటం వల్ల ఆయన పడవనెక్కి కూర్చొని నీళ్లలోకి వెళ్లాడు. ప్రజలు ఒడ్డున ఉన్నారు. 2 ఆయన ఉపమానాలు ఉపయోగిస్తూ వాళ్లకు చాలా విషయాలు బోధించాడు. ఆ విధంగా బోధిస్తూ, 3 వినండి. ఒక రైతు విత్తనాలు చల్లటానికి వెళ్లాడు. 4 అతడు విత్తనములు చల్లుతుండగా కొన్ని దారి ప్రక్కన పడ్డాయి. వాటిని పక్షులు తినివేశాయి. 5 మరికొన్ని మట్టి ఎక్కువగా లేని రాతి నేలపై పడ్డాయి. మట్టి ఎక్కువగా లేనందువల్ల అవి త్వరగా మొలకెత్తాయి. 6 కాని సూర్యుడు రాగానే అవి ఆ వేడికి వాడిపోయాయి. వాటికి వేర్లు పెరగనందువల్ల అవి ఎండిపోయాయి. 7 మరికొన్ని విత్తనాలు ముళ్ళ మొక్కల మధ్య పడ్డాయి. ఆ ముళ్ళ మొక్కలు పెరిగి ధాన్యపు మొక్కలను అణచి వేయటం వల్ల వాటికి ధాన్యం పండలేదు. 8 మరికొన్ని విత్తనాలు సారవంతమైన భూమ్మీద పడ్డాయి. అవి మొలకెత్తి పెరిగి 30 వంతుల, 60 వంతుల, 100 వంతుల పంటను కూడా ఇచ్చాయి. 9 ఈ విధంగా చెప్పి యేసు, చెవులున్నవాడు వినని అని అన్నాడు. యేసు బోధించుటకు ఉపమానములను ఎందుకు ఉపయోగించాడు? 10 ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన 12 శిష్యులు ఆయన చుట్టూ ఉన్న మిగతా వాళ్ళు ఆ ఉపమానాన్ని గురించి అడిగారు.
11 ఆయన వాళ్లతో, దేవుని రాజ్యం యొక్క రహస్య జ్ఞానాన్ని మీకు చెప్పాను. కాని ఇతరులకు ఈ జ్ఞానం ఉపమానాల ద్వారా చెబుతాను. 12 ఎందుకంటే, వాళ్ళు ఎప్పుడూ చూస్తారు కాని ఏదీ గ్రహించరు. అన్నీ వింటారు కాని ఒక్కటీ అర్థం చేసుకోరు. వాళ్ళు అలా చేస్తే దేవుని వైపు మళ్ళవచ్చు, దేవుడు వాళ్లను క్షమిస్తాడు. యేసు విత్తనము యొక్క ఉపమానమును వివరించటం. 13 యేసు వాళ్లతో ఈ విధంగా అన్నాడు, మీకీ ఉపమానం అర్థం కాలేదా? మరి మిగతా ఉపమానాల్ని ఎలా అర్థం చేసుకుంటారు? 14 రైతు, దైవ సందేశాన్ని విత్తుతున్నవాడు. 15 కొందరు వ్యక్తులు దారి మీది మట్టిలాంటి వాళ్ళు. వీళ్లలో విత్తనం నాటిన వెంటనే, అంటే వాళ్ళు విన్న వెంటనే, సైతాను వచ్చి వాళ్లలో నాటబడిన దైవసందేశాన్ని తీసుకువెళ్తాడు. 16 మరి కొందరు రాతినేలలాంటి వాళ్ళు. వీళ్ళు సందేశాన్ని విని ఆనందంతో దాన్ని స్వీకరిస్తారు. 17 కాని వాళ్ళు సందేశాన్ని లోతైన జీవితంలోనికి నాటనివ్వరు. కొంతకాలం మాత్రమే నిలుస్తుంది. ఆ సందేశం కారణంగా కష్టం కాని, హింసకాని కలిగితే వాళ్ళు వెంటనే దాన్ని వదిలేస్తారు. 18 మరి కొందరు ముళ్ళమొక్కలు మొలిచే నేలలాంటి వాళ్ళు. వాళ్ళు దైవసందేశం వింటారు కాని 19 ఈ జీవితం వల్ల కలిగే చింతలు, ధనం కలిగించే మోసం, ఇతర వస్తువుల పట్ల వ్యామోహం, ఆ దైవ సందేశాన్ని అణిచివేసి ఫలించకుండా చేస్తాయి. 20 ఇతరులు సారవంతమైన భూమిలాంటివాళ్ళు. కనుక వీళ్ళు దైవసందేశాన్ని విని అంగీకరించి ఫలం పొందేవాళ్ళు. కనుక వీళ్ళు 30, 60, 100 వంతుల ఫలం ఫలిస్తారు. నీకున్న గ్రహింపును ఉపయోగించుకొనుము. 21 ఆయన మళ్ళీ వాళ్లతో ఈ విధంగా అన్నాడు, మీరు దీపాన్ని తెచ్చి స్తంభం మీద పెట్టకుండా మంచం క్రింద లేక పాత్ర క్రింద పెడతారా? లేదు, దీపస్తంభం మీద పెడతారు. 22 దాచబడినవన్నీ బహిరంగమవుతాయి. అన్ని రహస్యాలు బయటపడతాయి. 23 వింటున్న మీరు జాగ్రత్తగా వినండి. 24 యేసు మళ్ళీ ఈ విధంగా అన్నాడు, మీరు విన్నదాన్ని జాగ్రత్తగా గమనించండి. మీరు ఏ కొలతతో కొలిచి ఇస్తారో అదే కొలతతో ఇంకా ఎక్కువగా కొలిచి దేవుడు మీకిస్తాడు. 25 ఉన్నవానికి దేవుడు ఇంకా ఎక్కువగా ఇస్తాడు. లేనివాని దగ్గర నుండి అతని దగ్గర ఉన్నది కూడా తీసివేస్తాడు. పెరిగే విత్తనం యొక్క ఉపమానం. 26 యేసు మళ్ళీ ఈ విధంగా అన్నాడు, దేవుని రాజ్యం ఈ విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి విత్తనాల్ని భూమ్మీద చల్లుతాడు. 27 అవి రాత్రి, పగలు, అతడు పడుకొని ఉన్నా, లేచి ఉన్నా మొలకెత్తి పెరుగుతూ ఉంటాయి. అవి ఏ విధంగా పెరుగుతున్నాయో అతనికి తెలియదు. 28 భూమి తనంతకు తానే ధాన్యాన్ని పండిస్తుంది. మొదట మొలక వేసి ఆ తర్వాత కంకు వేసి, ఆ కంకి నిండా ధాన్యం పండుతుంది. 29 పంటకాలం వరకు ఆ ధాన్యం పూర్తిగా పండిపోతుంది. వెంటనే రైతు కొడవలిపెట్టి కోస్తాడు. దేవుని రాజ్యం దేనితో పోల్చపడింది? 30 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు, దేవుని రాజ్యం ఏ విధంగా ఉందని చెప్పాలి? ఈ ఉపమానాన్ని ఉపయోగించి దాన్ని వర్ణించాలి. 31 అది ఆవగింజలాంటిది. మనం భూమిలో నాటే విత్తనాలన్నిటికన్నా అది చాలా చిన్నది. 32 కాని ఆ ఆవగింజను నాటాక తోటలో ఉన్న అన్ని మొక్కల కన్నా అది పెద్దగా పెరుగుతుంది. దాని కొమ్మలు పెద్దగా ఉంటాయి. గాలిలో ఎగిరే పక్షులు దాని నీడలో గూడుకట్టుకుంటాయి. 33 యేసు ఇలాంటి ఉపమానాల్ని ఎన్నో ఉపయోగించి, దైవ సందేశాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నంత బోధించాడు. 34 ఉపమానాల్ని ఉపయోగించకుండా వాళ్లకు ఏదీ బోధించలేదు. కాని ఆయన తన శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్లకు అన్నీ వివరించి చెప్పాడు. యేసుని శిష్యులు ఆయన శక్తిని చూడటం. 35 ఆ రోజు సాయంత్రం ఆయన తన శిష్యులతో, సముద్రం అవతలి వైపుకు వెళ్దాం అని అన్నాడు. 36 శిష్యులు, అక్కడ ఉన్న ప్రజా సమూహాన్ని వదిలి పడవలో ఉన్న యేసును తమ వెంట తీసుకు వెళ్లారు. మరికొన్ని పడవలు కూడా వాళ్లను అనుసరించాయి. 37 ఇంతలో తీవ్రమైన ఒక పెనుగాలి వీచింది. అలలు రేగి ఆ పడవలోకి నీళ్లు వచ్చాయి. పడవ నిండి పోసాగింది. 38 పడవ వెనుక వైపు యేసు తలక్రింద ఒక దిండు పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయన్ని లేపి ఆయనతో, బోధకుడా, మేము మునిగిపోయినా మీకు చింతలేదా? అని అన్నారు. 39 ఆయన లేచి గాలిని, అలల్ని గద్దిస్తూ, ఆగిపో, నెమ్మదించు అని ఆజ్ఞాపించాడు.
వెంటనే గాలి తీవ్రత తగ్గిపోయింది. అంతటా శాంతం ఏర్పడింది. 40 ఆయన తన శిష్యులతో, మీరెందుకింత భయపడుతున్నారు? మీలో ఇంకా విశ్వాసం కలుగలేదా? అని అన్నాడు. 41 వాళ్లకు చాలా భయం వేసింది. తమలో తాము, ఎవరీయనా? గాలి, అలలు కూడా ఆయన మాటకు లోబడుతున్నాయే అని ఆశ్చర్యపడ్డారు. అధ్యాయం 5. యేసు ఒక మనుష్యుని దయ్యాల నుండి విడిపించటం. వాళ్ళు సముద్రం దాటి గెరాసేనుల ప్రాంతానికి వెళ్లారు. 2 యేసు పడవ నుండి క్రిందికి దిగగానే దయ్యం పట్టిన వాడొకడు శ్మశానం నుండి ఆయన దగ్గరకు వచ్చాడు. 3 వాడు శ్మశానంలో నివసిస్తుండేవాడు. ఇనుప గొలుసులతో కట్టినా వాణ్ణి ఎవ్వరూ పట్టి ఉంచలేకపోయారు. 4 వాని చేతుల్ని, కాళ్లను ఎన్నోసార్లు ఇనుప గొలుసులతో కట్టివేసేవాళ్లు. కానివాడు ఆ గొలుసుల్ని తెంపి, కాళ్లకు వేసిన ఇనుప కడ్డీలను విరిచి వేసేవాడు. వాణ్ణి అణచగల శక్తి ఎవ్వరికి లేదు. 5 వాడు శ్మశానంలో సమాధుల దగ్గర, కొండల మీద, రాత్రింబగళ్ళు బిగ్గరగా ఏడుస్తూ తిరుగుతూ ఉండేవాడు. రాళ్లతో తన శరీరాన్ని గాయపరుచుకునేవాడు. 6 వాడు యేసును దూరం నుండి చూసి పరుగెత్తి వెళ్లి ఆయన ముందు మోకరిల్లాడు. 7 యేసూ, మహోన్నతుడైన దేవుని కుమారుడా, మాజోలికి రావద్దయ్యా, మమ్మల్ని హింసించనని దేవుని మీద ప్రమాణంతో చెప్పండి అని వాడు బిగ్గరగా అరుస్తూ ప్రాధేయపడ్డాడు. 8 ఎందుకంటే ఒక్క క్షణం క్రితం యేసు వానితో, ఓ దయ్యమా, ఆ మనిషి నుండి బయటకురా అని అన్నాడు. 9 యేసు వాణ్ణి, నీ పేరేమి? అని అడిగాడు. నా పేరు పటాలం, మా గుంపు చాలా పెద్దది అని ఆ మనిషి సమాధానం చెప్పాడు. 10 వానిలోని దయ్యాలు యేసుతో, తమను ఆ ప్రాంతం నుండి పంపివేయవద్దని దీనంగా ఎన్నోసార్లు వేడుకొన్నాయి. 11 ఆ కొండ ప్రక్కన ఒక పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది. 12 ఆ దయ్యాలు యేసుతో, మమ్మల్ని ఆ పందుల్లోకి పంపండి, వాటిలో ప్రవేశించటానికి అనుమతివ్వండి అని అన్నాయి. 13 యేసు వాటికి అనుమతి ఇచ్చాడు. దయ్యాలు వాని నుండి వెలుపలికి వచ్చి పందుల్లోకి ప్రవేశించాయి. 2000 దాకా ఉన్న ఆ పందుల గుంపు వాలుగా ఉన్న కొండమీద నుండి వేగంగా పరుగెత్తుకొనిపోయి సరస్సున పడి మునిగిపోయాయి. 14 ఆ పందుల్ని కాస్తున్న వాళ్లు పారిపోయి పట్టణంలో, పల్లె ప్రాంతాల్లో ఈ సంఘటనను గురించి చెప్పారు. ప్రజలు జరిగినదాన్ని చూడాలని వచ్చారు. 15 వాళ్లు యేసు దగ్గరకు వచ్చి అక్కడి దయ్యాల పటాలం పట్టినవాడు దుస్తులు వెసుకొని సక్రమమైన బుద్ధితో కూర్చొని ఉండటం గమనించారు. వాళ్లకు భయం వేసింది. 16 జరిగిన దాన్ని పూర్తిగా చూసిన వాళ్ళు, దయ్యాలు పట్టిన వానికి జరిగిన దాన్ని గురించి, పందుల్ని గురించి వాళ్లకందరికీ చెప్పారు. 17 వాళ్లు యేసును తమ ప్రాంతాన్ని వదిలి వెళ్లమని వేడుకొన్నారు. 18 యేసు పడవనెక్కుతుండగా దయ్యం పట్టినవాడు వెంటవస్తానని బ్రతిమలాడాడు. 19 యేసు దానికి అంగీకరించలేదు. అతనితో, ఇంటికి వెళ్లి ప్రభువు నీకు ఎంత సహాయం చేశాడో, నీపై ఎంత కరోనా చూపాడో నీ కుటుంబంలోని వాళ్లతో చెప్పు అని అన్నాడు. 20 అతడు వెళ్లి దెకపొలిలో యేసు తనకోసం చేసినదంతా చెప్పాడు. అందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. యేసు బాలికను బ్రతికించటం, ఒక స్త్రీని నయం చేయటం. 21 యేసు మళ్లీ పడవనెక్కి సముద్రం దాటి అవతలి గట్టు చేరుకొన్నాడు. ఒక పెద్ద ప్రజల గుంపు ఆయన చుట్టూ చేరింది. ఆయన ఇంకా సముద్రం దగ్గరే ఉన్నాడు. 22 ఇంతలో సమాజ మందిరానికి అధికారులలో ఒకడు అక్కడికి వచ్చాడు. అతని పేరు యాయీరు. అతడు యేసును చూసి ఆయన కాళ్ల మీద పడి, 23 నా చిన్నకూతురు చావు బ్రతుకుల్లో ఉంది. మీరు దయచేసి వచ్చి మీ చేతుల్ని ఆమె మీద ఉంచితే ఆమెకు నయమై జీవిస్తుంది అని దీనంగా వేడుకొన్నాడు. 24 యేసు అతని వెంట వెళ్లాడు. ఒక పెద్ద ప్రజాసమూహం ఆయన్ని త్రోసుకుంటూ ఆయన్ని అనుసరించింది. 25 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఆ గుంపులో ఉంది. 26 ఆమె చాలామంది వైద్యుల దగ్గరకు వెళ్ళింది. కాని ఆమె బాధ ఏమాత్రం తగ్గలేదు. తన దగ్గరున్న డబ్బంతా వ్యయం చేసింది. కాని నయమవటానికి మారుగా ఆమె స్థితి ఇంకా క్షీణించింది. 27 ఆమె యేసును గురించి వినటం వల్ల గుంపులో నుండి యేసు వెనుకగా వచ్చింది. 28 తన మనస్సులో, నేను ఆయన వస్త్రాన్ని తాకితే చాలు, నాకు నయమైపోతుంది అని అనుకుని, ఆయన వస్త్రాన్ని తాకింది. 29 వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది.
తన శరీరంలోని బాధల నుండి విముక్తి పొందినట్లు ఆమెకు అర్థమైంది. 30 వెంటనే యేసుకు తన నుండి శక్తి పోయినట్లు తెలిసింది. చుట్టూ ఉన్న ప్రజల వైపు తిరిగి చూసి, నా దుస్తుల్ని ఎవరు తాకారు? అని అన్నాడు. 31 ఆయన శిష్యులు, ప్రజలు మిమ్మల్ని త్రోసుకుంటూ మీ మీద పడుతున్నారు గదా. అయినా ఎవరు తాకారని అడుగుతున్నారెందుకు? అని అన్నారు. 32 కాని యేసు, ఎవరు తాకారు? అని చుట్టూ చూస్తూ ఉండిపోయాడు. 33 అప్పుడా స్త్రీ తనకు నయమైపోయిందని తెలుసుకుని, భయంతో వణుకుతూ వచ్చి యేసు కాళ్లపై పడి జరిగినదంతా చెప్పింది. 34 ఆయనామెతో, అమ్మా, నీ విశ్వాసమే నీకు నయం చేసింది. శాంతంగా వెళ్ళు, నీ బాధలు నివారణ అయ్యాయి అని అన్నాడు. 35 యేసు ఇంకా మాట్లాడుతుండగా సమాజ మందిరానికి అధికారి అయిన యాయిరు ఇంటి నుండి కొందరు మనుష్యులు వచ్చే యాయిరుతో, మీ కూతురు మరణించింది. బోధకునికి శ్రమ కలిగించటం దేనికి? అని అన్నారు. 36 యేసు వాళ్లన్న దాన్ని విని లెక్క చేయకుండా సమాజమందిరపు అధికారితో, భయపడకు, నమ్మకంతో ఉండు అని అన్నాడు. 37 యేసు పేతుర్ని, యాకోబును, యాకోబు సోదరుడైన యోహానును తప్ప మరెవ్వరిని తన వెంట రానివ్వలేదు. 38 యాయిరు ఇంటికి వచ్చాక అక్కడున్న వాళ్లు బిగ్గరగా ఏడుస్తూ బొబ్బలు పెడుతూ ఉండటం యేసు చూశాడు. ఏమీ తోచక అందరూ దిగులుతో ఉండినారు. 39 ఆయన ఇంట్లోకి వెళ్లి వాళ్లతో, ఎందుకు దిగులు? ఎందుకీ ఏడుపు? ఆమె చనిపోలేదు, నిద్రలో ఉంది, అంతే అని అన్నాడు. 40 కాని వాళ్లాయన్ని హేళన చేశారు. యేసు వాళ్లనందరినీ వెలుపలికి పంపాడు. ఆమె తండ్రిని, తల్లిని తనతో ఉన్న శిష్యుల్ని వెంటబెట్టుకుని, ఆమె ఉన్న గదికి వెళ్లాడు. 41 ఆమె చేయి తన చేతిలోకి తీసుకుని, తలీతా కుమి అని అన్నాడు. తలీతా కుమి అంటే, చిన్నమ్మాయి, నేను చెబుతున్నాను లెమ్ము అని అర్థం. 42 ఆమె వెంటనే లేచి నడవటం మొదలు పెట్టింది. ఆమె వయస్సు 12 సంవత్సరాలు. ఇది చూసి అందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది. 43 దీన్ని గురించి ఎవ్వరికి చెప్పవద్దని ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. ఆమెకు తినటానికి ఏదైనా ఇవ్వమని వాళ్లకు చెప్పాడు. అధ్యాయం 6. యేసు తన స్వగ్రామానికి వెళ్లటం. 1 యేసు అక్కడి నుండి తన శిష్యులతో కలిసి స్వగ్రామానికి వెళ్లాడు. 2 విశ్రాంతి రోజు రాగానే సమాజమందిరంలో బోధించటం మొదలుపెట్టాడు. చాలామంది ఆయన చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు పరస్పరం ఈ విధంగా మాట్లాడుకున్నారు, ఈయనకింత జ్ఞానం ఏ విధంగా లభించింది? ఈ జ్ఞానం ఎలాంటిది? ఈయన మహత్యాలు ఎట్లా చేస్తున్నాడు? 3 ఈయన వడ్రంగి కదా, మరియ కుమారుడు కదూ, యాకోబు, యోసేపు, యూదా, సీమోనుల సోదరుడే ఇతడు. ఇతని చెల్లెండ్లు ఇక్కడ మనతోనే ఉన్నారు కదూ అని అంటూ వాళ్ళు ఆయన్ని తృణీకరించారు. 4 యేసు వాళ్లతో, ప్రవక్తకు స్వగ్రామంలో, తన బంధువుల్లో, తన ఇంట్లో తప్ప అన్నిచోట్లా గౌరవం లభిస్తుంది అని అన్నాడు. 5 యేసు కొందరు వ్యాధిగ్రస్తుల మీద తన చేతులుంచి, వాళ్లకు నయం చేయటం తప్ప మరే మహత్యాలు అక్కడ చేయలేకపోయాడు. 6 వాళ్లలో విశ్వాసం లేకపోవటం చూసి ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత యేసు గ్రామానికి వెళ్లి బోధించాడు. యేసు అపోస్తలులను పంపటం. 7 ఆయన 12 పిలిచి వాళ్లకు దయ్యాలపై అధికారమిచ్చాడు. ఇద్దరిద్దరి చొప్పున పంపుతూ 8 వాళ్లకు ఈ విధంగా ఉపదేశించాడు. ప్రయాణం చేసేటప్పుడు చేతి కర్రను తప్ప మరేది తీసుకు వెళ్ళకండి. ఆహారము, సంచి, దట్టిలో డబ్బు తీసుకువెళ్ళకండి. 9 చెప్పులు వేసుకోండి, కాని మారు దుస్తులు తీసుకు వెళ్ళకండి. 10 ఒకరి ఇంటికి వెళ్ళాక ఆ గ్రామం వదిలి వెళ్లేదాకా ఆ ఇంట్లోనే ఉండండి. 11 ఒక గ్రామం వాళ్ళు మీకు స్వాగతమివ్వకపోతే, లేక మీ బోధనల్ని వినకపోతే మీరా గ్రామం వదిలే ముందు వాళ్ల వ్యతిరేకతకు గుర్తుగా మీ కాలికంటిన వాళ్ల ధూళిని దులపండి. 12 వాళ్ళు వెళ్లి ప్రజలకు మారుమనస్సు పొందమని బోధించారు. 13 ఎన్నో దయ్యాలను వదిలించారు. చాలామంది వ్యాధిగ్రస్తులకు నూనెరాచి నయం చేశారు. హెరోదు యేసును స్నానికుడైన యోహానని తలంచటం. 14 యేసుకు పేరు ప్రఖ్యాతులు రావడంతో హేరోదు రాజుకు వీటిని గురించి తెలిసింది. బాప్తిస్మము నిచ్చే యోహాను బ్రతికివచ్చాడని, కనుకనే మహత్వపూర్వకమైన కార్యాలు చేసే శక్తి అతనిలో ఉన్నదని అన్నాడు. 15
ఆయన ఏలియా అని కొందరన్నారు. ఆయన ప్రవక్త, పూర్వకాలపు ప్రవక్తల్లాంటివాడు అని మరికొందరన్నారు. 16 కాని హేరోదు వీటిని గురించి విని, నేను తల నరికించిన యోహాను బ్రతికి వచ్చాడు అని అన్నాడు. బాప్తిస్మము నిచ్చే యోహాను మరణం. 17 క్రితంలో హేరోదు స్వయంగా యోహానును బంధించి కారాగారంలో వేయమని ఆజ్ఞాపించాడు. తాను వివాహం చేసుకున్న హేరోదియ కారణంగా ఈ పని చేయవలసి వచ్చింది. ఈమె హేరోదు సోదరుడైన ఫిలిప్పు భార్య. 18 పైగా యోహాను హేరోదుతో, నీ సహోదరుని భార్యను చేసుకోవటం అన్యాయం అంటూ ఉండేవాడు. 19 అందువల్ల హేరోదియకు యోహాను అంటే ఇష్టం ఉండేది కాదు. అంతేకాక ఆమె అతన్ని చంపివేయాలని ఆశించింది. కాని యోహాను అంటే హేరోదు భయపడేవాడు. కనుక అలా చెయ్యలేకపోయాడు. 20 పైగా యోహాను నీతిమంతుడని, పవిత్రమైనవాడని హేరోదుకు తెలుసు. కనుక అతన్ని కాపాడుతూ ఉండేవాడు. హేరోదు యోహాను మాటలు విన్నప్పుడు ఎంతో కలవరం చెందేవాడు. అయినా అతని మాటలు వినటానికి ఇష్టపడేవాడు. 21 చివరకు హేరోదియకు అవకాశం లభించింది. హేరోదు తన రాజ్యంలోని ప్రముఖ అధికారులను, సైన్యాధిపతులను గలిలయలోని ప్రముఖులను పిలిచి తన పుట్టినరోజు పండుగ చేశాడు. 22 హేరోదియ కూతురు వచ్చి నాట్యం చేసింది. ఆమె హేరోదును, అతని అతిథుల్ని మెప్పించింది. హేరోదు ఆమెతో, నీకు కావలసింది ఏదైనా కోరుకో, ఇస్తాను అని అన్నాడు. 23 నీవేదడిగినా ఇస్తాను, అర్ధరాజ్యాన్నైనా సరే అని ప్రమాణం చేశాడు. 24 ఆమె వెళ్ళి తన తల్లితో, నన్నేమి కోరుకోమంటావు అని అడిగింది. బాప్తిస్మము నిచ్చే యోహాను తల కోరుకో అని ఆమె సమాధానం చెప్పింది. 25 వెంటనే ఆమె రాజు దగ్గరకు పరుగెత్తి, బాప్తిస్మము నిచ్చే యోహాను తలను ఒక పళ్ళెంలో పెట్టి తక్షణమే ఎప్పించమని మిమ్మల్ని వేడుకొంటున్నాను అని అన్నది. 26 రాజుకు చాలా దుఃఖం కలిగింది. కాని తాను ప్రమాణం చేశాడు. పైగా అతిథులక్కడే ఉన్నారు. కనుక ఆమె కోరికను నిరాకరించదలచుకోలేదు. 27 అందువల్ల అతడు వెంటనే యోహాను తల తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తూ ఒక భటుణ్ణి పంపాడు. ఆ భటుడు వెళ్లి యోహాను తలను కారాగారంలోనే నరికివేసి, 28 దాన్ని ఒక పళ్ళెంలో పెట్టి తీసుకువచ్చి ఆమెకు బహూకరించాడు. ఆమె దాన్ని తన తల్లికి ఇచ్చింది. 29 యోహాను శిష్యులు ఇది విని అక్కడికి వెళ్లి అతని దేహాన్ని తీసుకువెళ్లి సమాధి చేశారు. యేసు 5000 మందికి పైగా భోజనం పెట్టటం. 30 అపుస్తలులు యేసు చుట్టూ చేరి తాము చేసిన వాటిని గురించి, బోధించిన వాటిని గురించి వివరంగా ఆయనకు చెప్పారు. 31 వాళ్ల దగ్గరకు చాలామంది వస్తూ పోతూ ఉండటం వల్ల వాళ్లకు తినటానికి కూడా సమయం లేకపోయింది. అందుకు యేసు వాళ్లతో, నాతో మీరు మాత్రమే ఏకాంత ప్రదేశానికి వచ్చి కొంత విశ్రాంతి తీసుకోండి అని అన్నాడు. 32 అందువల్ల వాళ్లు మాత్రమే ఒక పడవనెక్కి నిర్జన ప్రదేశానికి వెళ్లారు. 33 కాని వాళ్లు వెళ్లటం చాలా మంది చూశారు. వాళ్లెవరో గుర్తించి అన్ని పట్టణాల నుండి పరుగెత్తుకుంటూ వెళ్లి, వాళ్లకన్నా ముందే ఆ ఎడారి ప్రాంతాన్ని చేరుకున్నారు. 34 యేసు పడవ దిగి ఆ ప్రజాసమూహాన్ని చూశాడు. కాపరిలేని గొర్రెల్లా ఉన్న ఆ ప్రజల్ని చూసి ఆయనకు జాలివేసింది. అందువల్ల వాళ్లకు ఎన్నో విషయాలు బోధించటం మొదలుపెట్టాడు. 35 అప్పటికే మధ్యాహ్నం దాటి సాయంకాలమవుతూ ఉంది. ఆయన శిష్యులు వచ్చి, ఇది నిర్మానుష్య ప్రాంతం. ఇప్పటికే సాయంకాలమవుతూ ఉంది. 36 మీరి ప్రజల్ని పంపివేస్తే వాళ్లు చుట్టూ ఉన్న పల్లెలకో లేక గ్రామలకో వెళ్లి ఏదైనా కొనుక్కొని తింటారు అని అన్నారు. 37 కాని యేసు, వాళ్లు తినటానికి మీరే ఏదైనా ఇవ్వండి అని సమాధానం చెప్పాడు. 200 దేనారాలకు రొట్టెలు కొని వాళ్లకు పంచిపెట్టమంటావా అని ఆయన్ని అడిగారు. 38 మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయో వెళ్ళి చూడండి అని యేసు అన్నాడు. వాళ్లు వెళ్లి చూసి వచ్చి, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని అన్నారు. 39 పచ్చిగడ్డి మీద అందరిని గుంపులు గుంపులుగా కూర్చోబెట్టమని శిష్యులతో చెప్పాడు. 40 ప్రజలు గుంపుకు 50, 100 చొప్పున కూర్చున్నారు. 41 యేసు ఆ 5 రొట్టెల్ని 2 చేపల్ని తీసుకుని ఆకాశం వైపు చూసి కృతజ్ఞత చెప్పి రొట్టెల్ని తుంచాడు. అవి తన శిష్యులకిచ్చి ప్రజల ముందుంచమన్నాడు. అదే విధంగా ఆ 2 చేపల్ని కూడా భాగాలు చేసి అందరికి పంచాడు.
42 అందరూ సంతృప్తిగా తిన్నారు. 43 శిష్యులు మిగిలిన రొట్టె ముక్కల్ని, చేప ముక్కల్ని 12 గంపల నిండా నింపారు. 44 ఆ రోజు అక్కడ 5,000 మంది పురుషులు భోజనం చేశారు. యేసు నీళ్లపై నడవటం. 45 ఆ తదుపరి యేసు తన శిష్యులతో, పడవనెక్కి, తనకన్నా ముందు బేత్సయిదాకు వెళ్ళమని గట్టిగా చెప్పాడు. బేత్సాయిదా సముద్రంకు ఆవలివైపున ఉంది. యేసు ప్రజల్ని తమ తమ ఇండ్లకు వెళ్ళమని చెప్పాడు. 46 వాళ్లను వదిలి ప్రార్థించటానికి కొండ మీదికి వెళ్ళాడు. 47 అర్ధరాత్రికి శిష్యులున్న పడవ సముద్రం మధ్య ఉంది. యేసు మాత్రం ఇంకా గట్టునే ఉన్నాడు. 48 ఎదురుగాలి వీయటం వల్ల శిష్యులు కష్టంగా తెడ్లు వేయటం ఆయన చూశాడు. తెల్లవారు జామున యేసు నీళ్ల మీదుగా నడిచి వాళ్ల దగ్గరకు వెళ్ళాడు. వాళ్లను దాటి ముందుకు వెళ్తుంటే 49 ఆయన శిష్యులు ఆయన నీళ్లమీద నడవటం చూసి, దయ్యం అనుకుని భయపడి బిగ్గరగా కేకలు వేశారు. 50 వెంటనే ఆయన వాళ్లతో మాట్లాడుతూ, ధైర్యంగా ఉండండి. నేనే, భయపడకండి అని అన్నాడు. 51 ఆయన పడవనెక్కగానే గాలి తీవ్రత పూర్తిగా తగ్గిపోయింది. వాళ్లు ఇది చూసి దిగ్భ్రాంతి చెందారు. రొట్టెలు పంచిన అద్భుతాన్ని వాళ్లు చూశారు. 52 కాని దానిని అర్థం చేసుకోలేకపోయారు. యేసు రోగులనేకులను నయం చేయటం. 53 సముద్రం దాటి గెన్నేసరెతు తీరాన్ని చేరుకుని అక్కడ పడవను నిలిపారు. 54 వాళ్లు పడవ దిగగానే ప్రజలు యేసును గుర్తించారు. 55 ప్రజలు చుట్టూ ఉన్న ప్రాంతాలకు పరుగెత్తి వెళ్లి రోగుల్ని చాపలపై పడుకోబెట్టి ఆయనున్న చోటికి తీసుకువచ్చారు. 56 పల్లెల్లో, పట్టణాల్లో, పొలాల్లో, చుట్టూ, ఆయన వెళ్లిన ప్రతిచోట రోగుల్ని వీధుల్లో పడుకోబెట్టారు. ఆయన వస్త్రానైనా తాకనీయమని ఆయన్ని బ్రతిమిలాడారు. ఆయన్ని తాకిన ప్రతి ఒక్కరికి నయమైపోయింది. అధ్యాయం 7 దేవుని ప్రేమ మరియు మానవ సాంప్రదాయం. 1 యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు, శాస్త్రులు యేసు చుట్టూ చేరారు. 2 వాళ్ళు, యేసు శిష్యుల్లో కొందరు అపరిశుభ్రమైన చేతులతో, అంటే ఆచారం ప్రకారం చేతులు కడుక్కోకుండా భోజనం చేయటం గమనించారు. 3 పరిసయ్యులే కాక యూదులందరూ పెద్దలు చెప్పిన ఆచారం ప్రకారం తమ చేతుల్ని ప్రత్యేకంగా శుభ్రం చేసుకోకుండా భోజనం చెయ్యరు. 4 వాళ్ళు వీధిలోకి వెళ్ళివస్తే చేతులు కడుక్కోకుండా భోజనం చెయ్యరు. ఇదేకాక వాళ్ళింకా అనేకమైన ఆచారాలు పాటిస్తారు. లోటాలను, చెంబులను, గిన్నెలను శుద్ధి చేయటం వాళ్ల ఆచారం. 5 అందువల్ల పరిసయ్యులు, శాస్త్రులు యేసుతో, మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం ఎందుకు చేస్తారు? పెద్దలు చెప్పిన ఆచారం ఎందుకు పాటించరు? అని అడిగారు. 6 యేసు సమాధానంగా, యెషయా వేషధారులైన మిమ్మల్ని గురించి సరిగ్గా ప్రవచించాడు. అతడు తన గ్రంథంలో ఇలా ప్రవచించాడు. వీళ్ళు మాటలతో నన్ను గౌరవిస్తారు. కాని వాళ్ల హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి. 7 వాళ్ళు మానవ కల్పితమైన నియమాలను బోధిస్తారు. కనుక వాళ్ల ఆరాధన నిరర్ధకం. 8 దేవుని ఆజ్ఞల్ని పాటించటం మానేసి, మానవుడు కల్పించిన ఆచారాల్ని పట్టుకుని మీరు పాటిస్తున్నారు. 9 మీరు దేవుని ఆజ్ఞల్ని కాదని, మీ ఆచారాలను స్థాపించటంలో ఘనులు. 10 ఉదాహరణకు, మోషే మీ తల్లిదండ్రుల్ని గౌరవించమని మరియు తల్లిని కాని, తండ్రిని కాని దూషించిన వారికి మరణదండన విధించమని ఆజ్ఞాపించాడు. 11 కాని ఒక మనిషి దగ్గర తన తల్లిదండ్రులకు సహాయం చెయ్యటానికి కొంత ధనం ఉన్నా అతడు వాళ్లతో, అది అంటే దేవునికి అర్పితమని అంటే, 12 ఆ మనిషి తన తల్లిదండ్రులకు సహాయం చేయనవసరం లేదని మీరు అతన్ని సమర్థిస్తున్నారు. 13 మీ పెద్దల ఆచారం దేవుని ఆజ్ఞను రద్దు చేస్తోంది. ఇలాంటివి మీరు ఎన్నో చేస్తున్నారు అని అన్నాడు. 14 యేసు మళ్ళీ, ప్రజల్ని తన దగ్గరకు పిలిచి, ప్రతి ఒక్కళ్ళు ఇది వినండి. అర్థం చేసుకోండి. 15 బయట ఉన్నవేవీ మనిషి కడుపులోకి వెళ్లి అతన్ని అపవిత్రం చేయవు. 16 మనిషి నుండి బయటకు వచ్చేది అతన్ని అపవిత్రం చేస్తోంది అని అన్నాడు. 17 యేసు ప్రజల్ని వదిలి ఇంట్లోకి వెళ్ళాక ఆయన శిష్యులు ఆ ఉపమానాన్ని గురించి అడిగారు. 18 యేసు, మీరింత అజ్ఞానులా? బయట ఉన్నది లోపలికి వెళ్లి మనిషిని అపవిత్రం చెయ్యటం లేదని మీరు గమనించటం లేదా? 19 అది మనిషి హృదయంలోకి వెళ్ళదు, కడుపులోకి వెళ్లి అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది అని అన్నాడు.
యేసు ఈ విధంగా చెప్పి అన్ని ఆహార పదార్థాలు తినడానికి పవిత్రమైనవి అని సూచించాడు. 20 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు, మనిషి నుండి బయటకు వచ్చేవి అతన్ని అపవిత్రం చేస్తాయి. 21 ఎందుకంటే మానవుల హృదయాల నుండి దురాలోచనలు, జారత్వం, దొంగతనం, నరహత్యలు, వ్యభిచారం, 22 లోభం, చెడుతనం, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం బయటకు వస్తాయి. 23 ఇవే లోపల నుండి బయటకు వచ్చి నరుని అపవిత్రం చేస్తాయి. యేసు యూదేతర స్త్రీకి సహాయం చేయటం. 24 యేసు ఆ ప్రాంతం వదిలి తూరు ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒకరి ఇంటికి వెళ్ళాడు. తనక్కడ ఉన్నట్లు ఎవ్వరికి తెలియరాదని ఆయన ఉద్దేశ్యం. కాని దాన్ని రహస్యంగా ఉంచలేకపోయాడు. 25 ఒక స్త్రీ వెంటనే యేసును గురించి విన్నది. ఆమె కూతురుకు దయ్యం పట్టివుంది. ఆమె అక్కడికి వచ్చి యేసు కాళ్లపై పడింది. 26 ఆమె గ్రీసు దేశస్థురాలు. జన్మస్థానం సిరియ దేశంలోని ఫొనీషియా. తన కూతురు నుండి ఆ దయ్యాన్ని వదిలించమని ఆమె యేసును వేడుకొంది. 27 ఆయన ఆమెతో, మొదట చిన్నపిల్లల్ని వాళ్లకు కావలసినవి తిననివ్వాలి. ఎందుకంటే చిన్న పిల్లల ఆహారాన్ని తీసుకుని కుక్కలకు వేయటం సమంజసం కాదు అని అన్నాడు. 28 అవును ప్రభూ, కాని బల్లక్రింద ఉన్న కుక్కలు కూడా చిన్నపిల్లలు వదిలివేసిన ముక్కల్ని తింటాయి కదా అని ఆమె సమాధానం చెప్పింది. 29 అప్పుడు యేసు ఆమెతో, అలాంటి సమాధానం చెప్పావు కనుక వెళ్ళు. దయ్యం నీ కూతుర్ని వదిలి వెళ్ళింది అని అన్నాడు. 30 ఆమె ఇంటికి వెళ్లి తన కూతురు పడకపై పడుకొని ఉండటం చూసింది. దయ్యం నిజంగా ఆమె నుండి వెళ్ళిపోయింది. చెముడు, నత్తి ఉన్న వానికి నయం చేయటం. 31 ఆ తర్వాత యేసు తూరు ప్రాంతం వదిలి సీదోను వెళ్లి అక్కడి నుండి దెకపొలి ద్వారా గలిలయ సముద్రం చేరుకున్నాడు. 32 అక్కడ కొందరు చెముడు, నత్తి ఉన్న ఒక మనిషిని యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. అతనిపై తన చేయి పెట్టమని వాళ్లు యేసును వేడుకొన్నారు. 33 యేసు అతన్ని ప్రజల నుండి ప్రక్కకు పిలుచుకు వెళ్లి తన చేతి వ్రేళ్లను అతని చెవుల్లో ఉంచాడు. ఉమ్మివేసి ఆ వ్యక్తి యొక్క నాలుక తాకాడు. 34 ఆకాశం వైపు చూసి నిట్టూర్చి, ఎఫ్ఫతా అని అన్నాడు. ఎఫ్ఫతా అంటే తెరుచుకో అని అర్థం. 35 వెంటనే అతని చెవులు తెరుచుకున్నాయి. అతని నాలుక వదులైంది. అతడు స్పష్టంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. 36 యేసు దీన్ని ఎవ్వరికీ చెప్పవద్దని ఆజ్ఞాపించాడు. కాని ఆయన చెప్పిన కొద్దీ వాళ్లు దాన్ని గురించి ఇంకా ఎక్కువగా చెప్పారు. 37 ప్రజల ఆశ్చర్యానికి అంతులేకపోయింది. వాళ్ళు, ఈయన అన్నీ బాగా చేస్తాడు. పైగా చెవిటివాడు వినేటట్లు, నత్తివాడు మాట్లాడేటట్లు కూడా చేస్తున్నాడు అని అన్నారు. అధ్యాయం 8 యేసు 4000 మందికి పైగా భోజనం పెట్టటం. 1 ఆ రోజుల్లో మళ్ళీ ఒకసారి పెద్ద ప్రజల గుంపు సమావేశమైంది. వాళ్ల దగ్గర తినటానికి ఏమీ ఉండనందువల్ల యేసు శిష్యుల్ని పిలిచి, 2 నాకు జాలివేస్తోంది. వాళ్ళిప్పటికే 3 రోజుల నుండి నా దగ్గరున్నారు. తినటానికి వాళ్ల దగ్గర ఏమీ లేదు. 3 నేను వాళ్లను ఆకలితో ఇంటికి పంపివేస్తే వాళ్లలో కొందరు చాలా దూరం నుండి వచ్చారు. కనుక వాళ్ళు దారిలో మూర్ఛపోవచ్చు అని అన్నాడు. 4 ఆయన శిష్యులు, ఈ ఎడారి ప్రాంతంలో వాళ్ళు తినటానికి చాలినంత ఆహారం ఎక్కడ నుండి తెమ్మంటారు అని అన్నారు. 5 ఎన్ని రొట్టెలున్నాయి అని యేసు అడిగాడు. 7 అని వాళ్ళు సమాధానం చెప్పారు. 6 యేసు ప్రజల్ని కూర్చోమని చెప్పాడు. ఆ 7 రొట్టెలు తీసుకుని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని విరిచాడు. ఆ రొట్టెముక్కల్ని తన శిష్యులకిచ్చి ప్రజలకు పంచమన్నాడు. వాళ్ళు అలాగే చేశారు. 7 వాళ్ల దగ్గర కొన్ని చేపలు కూడా ఉన్నాయి. వాటి కోసం కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని కూడా పంచమని తన శిష్యులకు ఇచ్చాడు. 8 ప్రజలు వాటిని తిని సంతృప్తి చెందారు. ఆ తర్వాత ప్రజలు తినగా మిగిలిన ముక్కల్ని 7 గంపల నిండా నింపారు. 9,4000 మంది ప్రజలు అక్కడ ఉన్నారు. వాళ్లను పంపివేసి వెంటనే 10 యేసు తన శిష్యులతో కలిసి పడవనెక్కి దల్మనూత ప్రాంతానికి వెళ్ళాడు. కొందరు యేసు అధికారాన్ని సందేహించటం. 11 పరిసయ్యులు వచ్చి యేసును ప్రశ్నించటం మొదలుపెట్టారు. ఆయన్ని పరీక్షించే ఉద్దేశ్యంతోనే ఆకాశం నుండి ఒక రుజువు చూపమన్నారు. 12 ఆయన పెద్దగా నిట్టూర్చి,
ఈ కాలపు వాళ్ళు అద్భుతాల్ని రుజువులుగా చూపమని ఎందుకు అడుగుతారు? ఇది నిజం. మీకు ఏ రుజువూ చూపబడదు అని అన్నాడు. 13 ఆ తర్వాత ఆయన వాళ్లను వదిలి పడవనెక్కి అవతలి ఒడ్డు చేరుకున్నాడు. శిష్యులు యేసుని అపార్థము చేసుకొనటం. 14 శిష్యులు రొట్టెలు తేవటం మరిచిపోయారు. వాళ్ల దగ్గర ఒక రొట్టె మాత్రమే ఉంది. 15 యేసు, జాగ్రత్తగా ఉండండి. పరిసయ్యుల పులుపును హేరోదు పులుపును గమనిస్తూ ఉండండి అని వాళ్లను హెచ్చరించాడు. 16 ఇది వాళ్లు పరస్పరం చర్చించుకుంటూ, మన దగ్గర రొట్టెలు లేవని అలా అంటున్నాడా అని అనుకొన్నారు. 17 వాళ్ళు ఏమి చర్చించుకుంటున్నారో యేసు కనిపెట్టి, రొట్టెలు లేవని ఎందుకు చర్చించుకుంటున్నారు? మీకు ఇంకా అర్థం కాలేదా? మీరు చూడలేదా? మీ బుద్ధి మందగించిందా? 18 మీకు కళ్ళున్నాయి కాని చూడలేరు, చెవులున్నాయి కాని వినలేరు, మీకు జ్ఞాపకం లేదా? 19 నేను 5 రొట్టెల్ని విరిచి 5000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరెన్ని గంపల నిండా నింపారు అని అడిగాడు. 12 అని వాళ్లు సమాధానం చెప్పారు. 20 మరి 7 రొట్టెలు విరిచి 4000 మందికి పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని ఎన్ని గంపల నిండా నింపారు అని యేసు అన్నాడు. 7 అని వాళ్లు సమాధానం చెప్పారు. 21 ఇంకా మీకు అర్థం కాలేదా అని ఆయన వాళ్లతో అన్నాడు. బేత్సయిదాలో గ్రుడ్డివానికి నయం చేయటం. 22 యేసు, ఆయన శిష్యులు బేత్సయిదాకు వచ్చారు. అక్కడి ప్రజలు గ్రుడ్డివాణ్ణి యేసు దగ్గరకు తీసుకు వచ్చారు. అతన్ని తాకమని వాళ్లు ఆయనను వేడుకొన్నారు. 23 యేసు ఆ గ్రుడ్డివాని చేయి పట్టుకొని ఊరి బయటకు తీసుకు వెళ్లాడు. యేసు ఆ గ్రుడ్డివాని కళ్ల మీద ఉమ్మివేసి తన చేతుల్ని వాటిపై ఉంచి, నీకేమైనా కనబడుతోందా అని అడిగాడు. 24 ఆ గ్రుడ్డివాడు తలెత్తి, మనుష్యులు నడుస్తున్నట్లు కనబడుతున్నారు, కాని వాళ్లు చెట్లలా కనబడుతున్నారు అని అన్నాడు. 25 యేసు మళ్లీ ఒకసారి అతని కళ్లపై తన చేతుల్ని ఉంచాడు. వెంటనే అతని కళ్ళు తెరుచుకున్నాయి. అతనికి దృష్టి వచ్చింది. అన్ని స్పష్టంగా చూడగలిగినాడు. 26 యేసు అతన్ని ఇంటికి పంపుతూ, గ్రామంలోకి వెళ్ళవద్దు అని అన్నాడు. పేతురు యేసును క్రీస్తు అని చెప్పటం. 27 యేసు తన శిష్యులతో కలిసి కైసరయ ఫిలిప్పి పట్టణానికి చుట్టూ ఉన్న పల్లెలకు వెళ్ళాడు. దారిలో యేసు వాళ్లతో, ప్రజలు నేనెవరని అనుకుంటున్నారు అని అడిగాడు. 28 వాళ్ళు, బాప్తిస్మము నిచ్చే యోహాను అని కొందరు, ఏలీయా అని కొందరు, ప్రవక్తలలో ఒకడై ఉండవచ్చని మరికొందరు అంటున్నారు అని సమాధానం చెప్పారు. 29 మరి మీ సంగతేమిటి? మీరేమంటారు అని అడిగాడు. పేతురు, మీరే క్రీస్తు అని సమాధానం చెప్పాడు. 30 తనను గురించి ఎవ్వరికి చెప్పవద్దని వాళ్లను హెచ్చరించాడు. యేసు తన మరణాన్ని గురించి చెప్పటం. 31 ఆ తదుపరి యేసు వాళ్లకు ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు. మనుష్య కుమారుడు కష్టాలు అనుభవిస్తాడు. పెద్దలు, ప్రధానయాజకులు, శాస్త్రులు ఆయన్ని తృణీకరిస్తారు. ఆయన చంపబడి 3 రోజుల తర్వాత మళ్లీ బ్రతికివస్తాడు. 32 యేసు ఈ విషయాన్ని గురించి స్పష్టంగా మాట్లాడాడు. పేతురు ఆయన చేయిపట్టుకొని వారించటం మొదలు పెట్టాడు. 33 కాని యేసు వెనక్కు తిరిగి తన శిష్యుల వైపు ఒకసారి చూసి, పేతురుతో, సైతానా, నా ముందు నుండి వెళ్ళిపో. నీవు మానవరీతిగా ఆలోచిస్తున్నావు కాని దేవుని రీతిగా కాదు అని అన్నాడు. 34 ఆ తర్వాత తన శిష్యుల్ని, ప్రజల్ని దగ్గరకు పిలిచి, మీరు నన్ను అనుసరింపదలిస్తే, తనను తాను విసర్జించుకుని తన శిలువను మోస్తూ అనుసరించాలి. 35 ఎందుకంటే, తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని నాకోసం, సువార్త కోసం ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని కాపాడుకుంటాడు. 36 ప్రపంచాన్నంతా జయించి తన ప్రాణాన్ని వదులుకున్న మనిషికి ఏం లాభం కలుగుతుంది? 37 తన ప్రాణాన్ని తిరిగి పొందటానికి మనిషి ఏమవ్వగలడు? 38 ఈ తరం వ్యభిచారంతో, పాపంతో నిండివుంది. నా విషయంలో కాని, నా బోధనల విషయంలో కాని ఎవ్వడు సిగ్గుపడతాడో, మనుష్య కుమారుడు తండ్రి తేజస్సుతో, పవిత్రమైన దేవదూతలతో కలసి వచ్చినప్పుడు వాని విషయంలో సిగ్గుపడతాడు. అధ్యాయం 9. 1 ఆయన వాళ్లతో, ఇది నిజం. ఇక్కడ నిలుచున్న వాళ్లలో కొందరు దేవుని రాజ్యం శక్తితో రావటం చూస్తారు. దానికి ముందు వాళ్ళు మరణించరు
అని అన్నాడు. యేసుని రూపాంతరం 6 రోజుల తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును ఒక ఎత్తైన కొండ మీదికి తన వెంట పిలుచుకు వెళ్ళాడు. వాళ్ళు అక్కడ ఏకాంతంగా ఉన్నారు. అక్కడ యేసు వాళ్ల సమక్షంలో దివ్యరూపం పొందాడు. 3 ఆయన దుస్తులు మెరువసాగాయి. ప్రపంచంలో ఏ చాకలి చలువ చేయలేనంత తెల్లగా మారిపోయాయి. 4 ఎలీయా, మోషేలు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు యేసుతో మాట్లాడటం శిష్యులు చూశారు. 5 పేతురు యేసుతో, రబ్బీ, మనమిక్కడే ఉండటం మంచిది. మేము 3 పర్ణశాలలు వేస్తాము. మీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి అన్నాడు. 6 శిష్యులు భయపడుతూ ఉండటం వల్ల పేతురుకు ఏమనాలో తోచలేదు. 7 అప్పుడు ఒక మేఘం కనిపించి వాళ్లను కప్పివేసింది. ఆ మేఘం నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాట వినండి అని అనటం వినిపించింది. 8 వెంటనే వాళ్ళు తమ చుట్టూ చూశారు. మిగతా 2 వాళ్లకు కనిపించలేదు. యేసు మాత్రమే కనిపించాడు. 9 వాళ్ళు కొండదిగి క్రిందికి వస్తుండగా యేసు, మనుష్య కుమారుడు చనిపోయి బ్రతికి వచ్చేవరకు మీరు చూసిన దృశ్యాన్ని ఎవ్వరికి చెప్పకండి అని ఆజ్ఞాపించాడు. 10 అందువల్ల వాళ్ళా విషయాన్ని తమలోనే దాచుకుని, చనిపోయి బ్రతికి రావటాన్ని గురించి చర్చించుకొన్నారు. 11 వాళ్ళాయనతో, ఏలీయా మొదట రావాలని శాస్త్రులు ఎందుకంటున్నారు అని అడిగారు. 12 యేసు సమాధానం చెబుతూ, ఏలీయా మొదట వచ్చినప్పుడు సరి చేస్తాడన్నమాట నిజం. కాని మనుష్యకుమారుడు కష్టాలను అనుభవించాలని, తృణీకరింపబడాలని ధర్మశాస్త్రంలో ఎందుకు వ్రాసారు? 13 ఏలీయా వచ్చాడు. లేఖనాల్లో వ్రాసిన విధంగా ప్రజలు చేయాలనుకున్నవన్నీ ఇతనికి చేశారు అని అన్నాడు. యేసు ఒక బాలుని దయ్యం నుండి విడిపించటం. 14 యేసు, పేతురు, యోహాను మరియు యాకోబు మిగతా శిష్యుల దగ్గరకు వచ్చారు. అక్కడ ఒక పెద్ద ప్రజల గుంపు శిష్యుల చుట్టూ ఉండటం, వాళ్లతో ఏమో వాదిస్తూ ఉండటం చూశారు. 15 యేసును చూడగానే అక్కడున్న వాళ్లందరూ ఆశ్చర్యపడి స్వాగతం చెప్పటానికి ఆయన దగ్గరకు పరుగెత్తారు. 16 యేసు శిష్యులను, వాళ్లతో మీరేమి వాదిస్తున్నారు అని అడిగాడు. 17 ఆ గుంపులో నుండి ఒకడు, అయ్యా, నేను నా కుమారుణ్ణి మీ దగ్గరకు పిలుచుకు వచ్చాను. దయ్యం పట్టి అతనికి మాట పడిపోయింది. 18 ఆ దయ్యం అతని మీదికి వచ్చినప్పుడల్లా అది అతన్ని నేలపై పడవేస్తుంది. అప్పుడు నా కుమారుని నోటినుండి నురుగు వస్తుంది. పండ్లు కొరుకుతాడు. అతని శరీరం కట్టెబారిపోతుంది. ఆ దయ్యాల్ని వదిలించమని మీ శిష్యుల్ని అడిగాను. కాని వాళ్ళు ఆ పని చేయలేకపోయారు అని అన్నాడు. 19 యేసు, ఈనాటి వాళ్లలో విశ్వాసం లేదు. నేనెంత కాలమని మీతో ఉండాలి? ఎంతకాలమని మిమ్మల్ని భరించాలి? ఆ బాలుణ్ణి నా దగ్గరకు పిలుచుకురండి అని అన్నాడు. 20 వాళ్ళు ఆ బాలుణ్ణి పిలుచుకు వచ్చారు. ఆ దయ్యం యేసును చూసిన వెంటనే ఆ బాలుణ్ణి వణికేటట్లు చేసింది. ఆ బాలుడు క్రింద పడ్డాడు. నురుగు కక్కుతూ పొర్లాడటం మొదలుపెట్టాడు. 21 యేసు ఆ బాలుని తండ్రితో, ఎంతకాలం నుండి ఇతడీ విధంగా ఉన్నాడు అని అడిగాడు. చిన్ననాటి నుండి అని అతడు సమాధానం చెప్పాడు. 22 ఆ దయ్యం అతన్ని చంపాలని ఎన్నోసార్లు అతన్ని నిప్పుల్లో, నీళ్లలో పడవేసింది. మీరేదైనా చేయగలిగితే మా మీద దయవుంచి మాకు సహాయం చెయ్యండి అని ఆ బాలుని తండ్రి అన్నాడు. 23 యేసు, నీవు విశ్వసించగలిగితే, విశ్వాసమున్న వానికి ఏదైనా సాధ్యమవుతుంది అని అన్నాడు. 24 వెంటనే ఆ బాలుని తండ్రి, నేను విశ్వసిస్తున్నాను. నాలో ఉన్న అపనమ్మకం తొలగిపోవటానికి సహాయపడండి చెయ్యండి అన్నాడు. 25 యేసు ప్రజల గుంపు తన దగ్గరకు పరుగెత్తుకుంటూ రావటం చూసి ఆ దయ్యంతో, ఓ చెవిటి, మూగ దయ్యమా, అతని నుండి బయటకు రమ్మని, మళ్ళీ అతనిలో ప్రవేశించవద్దని నేను ఆజ్ఞాపిస్తున్నాను అని అన్నాడు. 26 ఆ దయ్యం కేకపెట్టి అతన్ని తీవ్రంగా వణికించి బయటకు వచ్చింది. ఆ బాలుడు శవంలా పడివుండుట వల్ల చాలా మంది అతడు చనిపోయాడనుకొన్నారు. 27 కాని యేసు అతని చేతులు పట్టుకుని లేపి నిలుచోబెట్టాడు. 28 ఇంట్లోకి వెళ్ళాక శిష్యులు రహస్యంగా, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని అడిగారు. 29 యేసు, ఈ రకమైన దయ్యాన్ని ప్రార్థనతో మాత్రమే వెళ్ళగొట్టగలము అని సమాధానం చెప్పాడు. యేసు తన మరణాన్ని గురించి మాట్లాడటం.
30 వాళ్ళ ప్రాంతాన్ని వదిలి గలిలయ ద్వారా ప్రయాణం సాగించారు. యేసు తన శిష్యులకు బోధిస్తూ ఉండటం వల్ల తామిక్కడ ఉన్నది కూడా ఎవ్వరికీ తెలియకూడదని ఆశించాడు. ఆయన వాళ్లతో, ఒకడు మనుష్యకుమారునికి ద్రోహం చేసి శత్రువులకు అప్పగిస్తాడు. వాళ్ళాయన్ని చంపుతారు. 3 రోజుల తర్వాత ఆయన తిరిగి బ్రతికి వస్తాడు అని అన్నాడు. 32 కాని యేసు చెప్పింది శిష్యులకు అర్థం కాలేదు. దాన్ని గురించి అడగటానికి వాళ్లకు భయం వేసింది. దేవుని రాజ్యంలో ఎవరు గొప్ప? 33 వాళ్ళు కపెర్నహూము అనే పట్టణాన్ని చేరుకున్నారు. అందరూ ఇంట్లోకి వెళ్ళాక యేసు వాళ్లతో, దారిలో దేన్ని గురించి చర్చించుకున్నారు అని అడిగాడు. 34 వాళ్ళు వచ్చేటప్పుడు అందరికన్నా గొప్ప వాడెవరన్న విషయాన్ని గురించి చర్చించారు. కాబట్టి అందరూ మౌనంగా ఉండిపోయారు. 35 యేసు కూర్చుంటూ 12గురిని పిలిచి, ముఖ్యస్థానాన్ని వహించాలనుకున్నవాడు అందరికన్నా చివరన ఉండి సేవ చెయ్యాలి అని అన్నాడు. 36 ఒక బాలుణ్ణి పిలుచుకు వచ్చి వాళ్ల మధ్య నిలుచోబెట్టాడు. ఆ బాలుణ్ణి ఎత్తుకొని, 37 నా పేరిట ఇలాంటి పసివానిని అంగీకరించేవాడు నన్ను అంగీకరించినవానిగా పరిగణింపబడతాడు. నన్ను అంగీకరించేవాడు నన్నే కాదు, నన్ను పంపినవానిని కూడా అంగీకరిస్తాడు అని అన్నాడు. మనకు విరోధి కానివాడు మనవాడే. 38 బోధకుడా, ఒకడు మీ పేరిట దయ్యాల్ని వదిలించటం మేము చూశాము. అతడు మనవాడు కానందువల్ల అలా చెయ్యటం మానేయమని అతనికి చెప్పాము అని యోహాను అన్నాడు. 39 యేసు ఈ విధంగా అన్నాడు, అతన్ని ఆపకండి. నా పేరిట అద్భుతం చేసినవాడు నాకు వ్యతిరేకంగా మాట్లాడలేడు. 40 ఎందుకంటే మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షాన ఉన్న వానితో సమానము. 41 ఇది నిజం, మీరు క్రీస్తుకు చెందిన వాళ్లని గమనించినా పేరిట ఒక గిన్నెడు నీళ్లు మీకు త్రాగటానికి ఇచ్చినవాడు తప్పక ప్రతిఫలం పొందుతాడు. పాపకారకుల గురించి యేసు హెచ్చరించటం. 42 నన్ను విశ్వసించే ఈ పసివాళ్లు పాపం చేయటానికి కారకులు అవటంకన్నా మెడకు ఒక పెద్ద తిరుగటిరాయి కట్టుకొని సముద్రంలో పడటం మేలు. 43 మీరు పాపం చెయ్యటానికి మీ చేయి కారణమైతే దాన్ని నరికి వేయండి. ఆరని మంటలు మండే నరకానికి 2 చేతులతో వెళ్లటం కన్నా అవిటివానిగా నిత్య జీవం పొందటం ఉత్తమం. 45 పాపం చెయ్యటానికి మీ కాలు కారణమైతే దాన్ని నరికివేయండి. 2 కాళ్లుండి నరకంలో పడటం కన్నా కుంటివానిగా నిత్య జీవం పొందటం ఉత్తమం. 46 పాపం చెయ్యటానికి మీ కన్ను కారణమైతే దాన్ని పీకివేయండి. 2 కళ్లతో నరకంలో పడటం కన్నా ఒక కన్నుతో దేవుని రాజ్యాన్ని ప్రవేశించటం ఉత్తమం. 48 అక్కడ నరకంలో పడ్డవాళ్లు చావరు. వాళ్లను కరుస్తున్న పురుగులు చావవు. ఆ మంటలు ఆరిపోవు. 49 ప్రతివాడు ఈ అగ్నిలో శిక్షననుభవిస్తాడు. 50 ఉప్పు మంచిదే, కాని దానిలో ఉన్న ఉప్పు గుణం పోతే ఆ గుణం మళ్ళీ ఏ విధంగా తేగలరు? కాబట్టి మీరు మంచివారై ఉండండి. ఒకరితో ఒకరు శాంతంగా ఉండండి. అధ్యాయం 10 విడాకులను గురించి బోధించటం. 1 యేసు ఆ ప్రాంతాన్ని వదిలి యూదయ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడి నుండి యొర్దాను నది అవతల వైపునున్న ప్రాంతానికి వెళ్లాడు. మళ్ళీ ప్రజల గుంపులు ఆయన దగ్గరకు వచ్చాయి. యేసు ఎప్పటిలాగే వాళ్లకు బోధించాడు. కొందరు పరిసయ్యులు ఆయన్ని పరీక్షించాలని అనుకుని వచ్చి, ఒక మనిషి తన భార్యకు విడాకులివ్వటం న్యాయసమ్మతమేనా అని అడిగారు. 3 యేసు, మోషే మీకు ఏమని ఆజ్ఞాపించాడు అని అడిగాడు. 4 వాళ్ళు, విడాకుల పత్రం వ్రాసి భార్యను పంపివేయటానికి మోషే అనుమతి ఇచ్చాడు అని అన్నారు. 5 యేసు, మీరు దేవునికి లోబడనివారు కనుక మోషే అలా వ్రాశాడు. 6 కాని, దేవుడు తన సృష్టి ప్రారంభించినప్పుడు ఆడమగ అనే జాతుల్ని సృష్టించాడు. 7 అందువల్లే పురుషుడు తన తల్లిదండ్రుల్ని వదిలి తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. 8 వాళ్ళిద్దరూ ఐక్యమై ఒకే దేహంగా మారిపోతారు. అందువల్ల వాళ్ళు ఇద్దరివలే కాకుండా ఒకరిలా జీవిస్తారు. 9 కనుక దేవుడు ఐక్యం చేసిన వాళ్లను ఏ మానవుడు వేరు చేయకూడదు అని అన్నాడు. 10 అంతా ఇంట్లోకి వచ్చాక శిష్యులు యేసును ఈ విషయాన్ని గురించి విశదంగా చెప్పమని కోరారు. 11 యేసు ఇలాగన్నాడు, తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని వివాహం చేసుకున్నవాడు తన భార్యకు వ్యతిరేకంగా వ్యభిచరించినవాడవుతాడు.
12 అదే విధంగా తన భర్తకు విడాకులిచ్చి మరొక పురుషుని వివాహం చేసుకొన్న స్త్రీ వ్యభిచారిణిగా పరిగణింపబడుతుంది. యేసు చిన్నపిల్లల్ని దీవించటం. 13 యేసు తాకాలని, ప్రజలు చిన్నపిల్లల్ని పిలుచుకొని వస్తూ ఉంటే శిష్యులు వాళ్ళని గద్దించారు. 14 ఇది చూసి యేసుకు మనస్సులో బాధ కలిగింది. ఆయన వాళ్లతో, చిన్నపిల్లల్ని నా దగ్గరకు రానివ్వండి. వాళ్లను ఆపకండి. దేవుని రాజ్యం చిన్న పిల్లల్లాంటి వారిది. 15 ఇది నిజం. చిన్న పిల్లవాని వలె దేవుని రాజ్యాన్ని స్వీకరించనివాడు ఆ రాజ్యంలోకి ప్రవేశించలేడు అని అన్నాడు. 16 ఆయన ఆ చిన్న పిల్లల్ని దగ్గరకు పిలిచి వాళ్లపై తన చేతులుంచి ఆశీర్వదించాడు. ధనవంతుడు యేసును వెంబడించుటకు నిరాకరించటం. 17 యేసు బయలుదేరుతుండగా ఒక మనిషి పరుగెత్తుకొంటూ ఆయన దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరిల్లి, మంచి బోధకుడా, నేను నిత్యజీవం పొందాలంటే ఏమి చెయ్యాలి? అని అడిగాడు. 18 యేసు, నేను మంచివాణ్ణి అని ఎందుకు అంటున్నావు? దేవుడు తప్ప ఎవరూ మంచివారు కారు. మోషే ఆజ్ఞలు నీకు తెలుసు కదా. 19 హత్య చేయరాదు, వ్యభిచారం చేయరాదు, దొంగతనము చెయ్యరాదు, దొంగ సాక్ష్యం చెప్పరాదు, మోసం చెయ్యరాదు, నీ తల్లిదండ్రుల్ని గౌరవించు అని అన్నాడు. 20 అతడు, అయ్యా, నా చిన్నతనం నుండి నేను వీటిని పాటిస్తున్నాను అని అన్నాడు. 21 యేసు అతని వైపు చూశాడు. అతనిపై యేసుకు అభిమానం కలిగింది. అతనితో, నీవు ఇంకొకటి చెయ్యాలి. వెళ్ళి నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవాళ్లకివ్వు. అప్పుడు నీకు పరలోకంలో సంపద లభిస్తుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు అని అన్నాడు. 22 ఇది విన్నాక ఆ వచ్చిన వ్యక్తి ముఖం చిన్నబోయింది. అతని దగ్గర చాలా ధనముండటం వల్ల దుఃఖంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 23 యేసు చుట్టూ చూసి తన శిష్యులతో, ధనమున్నవాడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం చాలా కష్టం అని అన్నాడు. 24 శిష్యులు ఆయన మాటలకు ఆశ్చర్యపోయారు. యేసు మళ్ళీ, శిష్యులారా, దేవుని రాజ్యంలో ప్రవేశించటం ఎంతో కష్టం. 25 ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం కన్నా ఒంటె సూదిరంధ్రం ద్వారా వెళ్లటం సులభం అని అన్నాడు. 26 ఇది విని శిష్యులు ఇంకా ఎక్కువ ఆశ్చర్యపడ్డారు. అలాగైతే ఎవరికి రక్షణ లభిస్తుంది అంటూ పరస్పరం మాట్లాడుకున్నారు. 27 యేసు వాళ్లవైపు చూసి, మానవునికి ఇది అసాధ్యమైన పని కాని దేవునికి అన్నీ సాధ్యమే అని అన్నాడు. 28 పేతురు ఆయనతో, మిమ్మల్ని అనుసరించాలని మేము అన్నీ వదిలివేశాము అని అన్నాడు. 29 యేసు, ఇది నిజం. నా కోసం, సువార్త కోసం, తన ఇంటిని కాని, సోదరులను కాని, అక్క చెల్లెండ్లను కాని, తల్లిని కాని, తండ్రిని కాని, సంతానాన్ని కాని, పొలాల్ని కాని, విడిచినవాడు ఈ తరంలోనే 100 రెట్లు ఇళ్లను, సోదరులను, అక్క చెల్లెండ్లను, తల్లుల్ని, సంతానాన్ని, పొలాల్ని పొందుతాడు. వీటితో పాటు హింసల్ని కూడా పొందుతాడు. రానున్న లోకంలో నిత్యజీవం పొందుతాడు. 31 కాని ముందున్న వాళ్ళు చివరివాళ్లై, చివర ఉన్న వాళ్ళు ముందుకు వెళ్తారు అని అన్నాడు. యేసు తన మరణాన్ని గురించి మళ్లీ మాట్లాడటం. 32 యేసు, ఆయనతో ఉన్న వాళ్ళు అంతా యెరూషలేము వెళ్లటానికి బయలుదేరారు. యేసు అందరికన్నా ముందు నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు దిగులుతో నడుస్తూ ఉన్నారు. యేసును అనుసరిస్తున్న ఇతరులు భయపడుతూ నడుస్తూ ఉన్నారు. యేసు మళ్లీ తన శిష్యులను ప్రక్కకు పిలిచి తనకు జరుగనున్న వాటిని గురించి వాళ్లకు చెప్పాడు. 33 ఆయన, వినండి, మనం యెరూషలేము దాకా వెళ్తున్నాము. అక్కడ మనుష్యకుమారునికి ద్రోహం జరుగుతుంది. ఆయన ప్రధానయాజకులకు, శాస్త్రులకు అప్పగింపబడతాడు. వాళ్లాయనకు మరణశిక్ష విధించి యూదులు కాని వాళ్లకు అప్పగిస్తారు. 34 యూదులు కాని వాళ్ళు ఆయన్ని హేళన చేసి ఆయన మీద ఉమ్మివేస్తారు. ఆయన్ని కొరడా దెబ్బలు కొడతారు. ఆ తర్వాత చంపివేస్తారు. 3 రోజుల తర్వాత ఆయన బ్రతికి వస్తాడు అని అన్నాడు. యాకోబు మరియు యోహానుల నివేదన. 35 జబెదయి కుమారులు యాకోబు మరియు యోహానులు ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళు, బోధకుడా, మేము అడిగింది చెయ్యమని కోరుతున్నాము అని అన్నారు. 36 ఏమి చెయ్యమంటారు అని యేసు అడిగాడు. 37 వాళ్ళు, మీరు మహిమను పొందినప్పుడు మాలో ఒకరిని మీ కుడిచేతివైపు, మరొకరిని మీ ఎడమచేతివైపు కూర్చోనివ్వండి
అని అడిగారు. 38 యేసు, మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగినదాన్ని మీరు త్రాగగలరా? నేను పొందిన బాప్తిస్మము మీరు పొందగలరా? అని అడిగాడు. 39 పొందగలము అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు వాళ్లతో, నేను త్రాగిన దాన్ని మీరు త్రాగుదురు, నేను పొందిన బాప్తిస్మము మీరు పొందుదురు. 40 కాని నా కుడివైపు, లేక నా ఎడమవైపు కూర్చోమనటానికి అనుమతి ఇచ్చేది నేను కాదు. ఈ స్థానాలు ఎవరికోసం నియమించబడ్డాయో వాళ్ళు మాత్రమే కూర్చోగలరు అని అన్నాడు. 41 ఇది విని మిగతా 10 మందికి యాకోబు మరియు యోహానులపై కోపం వచ్చింది. 42 యేసు వాళ్లను దగ్గరకు పిలిచి, యూదులు కాని వాళ్లను పాలించవలసిన ప్రభువులు, వాళ్లపై తమ అధికారం చూపుతూ ఉంటారు. ఇతర అధికారులు కూడా వాళ్లపై అధికారం చూపుతూ ఉంటారు. ఇది మీకు తెలుసు. 43 మీ విషయంలో అలా కాదు. మీలో అందరికన్నా గొప్ప కావాలనుకున్నవాడు మిగతా వాళ్లందరికీ సేవ చేయాలి. 44 మీలో ప్రాముఖ్యత పొందాలనుకున్నవాడు మీ అందరికీ బానిసగా ఉండాలి. 45 ఎందుకంటే మనుష్యకుమారుడు కూడా సేవ చేయించుకోవటానికి రాలేదు, కాని సేవ చేయటానికి, అందరి పక్షాన తన ప్రాణాన్ని క్రయధనంగా ధారపోయటానికి వచ్చాడు అని అన్నాడు. గ్రుడ్డివానికి దృష్టి కలిగించటం. 46 ఆ తర్వాత వాళ్ళు యెరికో చేరుకున్నారు. యేసు, ఆయన శిష్యులు, వాళ్లతో ఉన్న ప్రజల గుంపు ఆ పట్టణాన్ని వదిలి బయలుదేరారు. తీమయి కుమారుడు బర్తిమయి అనే ఒక గ్రుడ్డివాడు దారి ప్రక్కన కూర్చుని ఉండినాడు. అతడు భిక్షగాడు. 47 ఆ గ్రుడ్డివాడు, వస్తున్నది నజరేతు నివాసి యేసు అని తెలుసుకుని, యేసు, దావీదు కుమారుడా, నాపై దయచూపు అని బిగ్గరగా అనటం మొదలు పెట్టాడు. 48 చాలామంది అతన్ని తిట్టి ఊరుకోమన్నారు. కాని ఆ గ్రుడ్డివాడు, దావీదు కుమారుడా, నా మీద దయచూపు అని ఇంకా బిగ్గరగా అరిచాడు. 49 యేసు ఆగి, అతన్ని పిలవండి అని అన్నాడు. వాళ్ళ గ్రుడ్డివానితో, ధైర్యంగా లేచి నిలుచో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు అని అన్నారు. 50 ఆ గ్రుడ్డివాడు కప్పుకొన్న వస్త్రాన్ని ప్రక్కకు త్రోసి, గభాలున లేచి యేసు దగ్గరకు వెళ్ళాడు. 51 యేసు, ఏమి కావాలి అని అడిగాడు. ఆ గ్రుడ్డివాడు, రబ్బీ, నాకు చూపు కావాలి అని అన్నాడు. 52 యేసు, నీ విశ్వాసం నీకు నయం చేసింది, ఇక వెళ్ళు అని అన్నాడు. వెంటనే అతనికి చూపు వచ్చింది. అతడు యేసును అనుసరిస్తూ ఆయన వెంట వెళ్ళాడు. అధ్యాయం 11 యేసు యెరూషలేము ప్రవేశించటం. వాళ్ళు యెరూషలేము పట్టణాన్ని సమీపించారు. ఒలీవల కొండ దగ్గరున్న బేత్పగే మరియు బేతనియ గ్రామాలకు రాగానే యేసు తన శిష్యుల్లో 2 పంపుతూ, 2 వాళ్లతో, ముందున్న గ్రామానికి వెళ్ళండి. మీరా గ్రామంలోకి వెళ్ళిన వెంటనే అక్కడ వయస్సులో ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. అది ఒక వాకిలి ముందు కట్టబడి ఉంటుంది. దానిమీద ఇది వరకెవ్వరూ స్వారీ చెయ్యలేదు. దాన్ని విప్పి ఇక్కడకు తీసుకుని రండి. 3 అలా ఎందుకు చేస్తున్నారని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, ప్రభువుకు కావాలి, త్వరలోనే తిరిగి పంపుతాము అని సమాధానం చెప్పండి అని అన్నాడు. 4 శిష్యులు వెళ్ళి, ఇంటి ముందు వీధిలో ఒక గాడిద ఉండటం చూశారు. వాళ్ళు దాన్ని విప్పుతుండగా 5 అక్కడ నిలుచున్న కొందరు మనుష్యులు, గాడిదను ఎందుకు విప్పుతున్నారు అని అడిగారు. 6 వాళ్ళు యేసు చెప్పమన్న సమాధానం చెప్పారు. ఆ మనుష్యులు వాళ్లను పోనిచ్చారు. 7 వాళ్ళ గాడిదను యేసు దగ్గరకు తీసుకుని వచ్చి, తమ వస్త్రాల్ని దాని మీద పరిచారు. యేసు దానిపై కూర్చున్నాడు. 8 చాలా మంది ప్రజలు తమ వస్త్రాలను దారిమీద పరిచారు. మరికొందరు తోటల నుండి తెచ్చిన చెట్ల రెమ్మల్ని దారిమీద పరిచారు. 9 ముందు నడుస్తున్నవాళ్ళు, వెనుక నడుస్తున్నవాళ్ళు, హోసన్నా, ప్రభువు పేరిట వచ్చుచున్నవాడు ధన్యుడు. 10 రానున్న మన తండ్రి దావీదు రాజ్యం ధన్యమైనది. మహోన్నతుడైన వానికి హోసన్నా అని బిగ్గరగా కేకలు వేశారు. 11 యేసు యెరూషలేం పట్టణం ప్రవేశించి అక్కడున్న ఆలయానికి వెళ్ళాడు. చుట్టూ ఉన్న వాటిని చూశాడు. అప్పటికే ప్రొద్దు పోయి ఉండటం వల్ల 12 కలిసి బేతనియకు వెళ్ళాడు. ఎండిపోయిన అంజూరపు చెట్టు. 12 మరుసటి రోజు వాళ్ళు బేతనియ నుండి బయలుదేరి వస్తుండగా యేసుకు ఆకలి వేసింది. 13 కొంత దూరంలో ఆకులున్న అంజూరపు చెట్టు ఉండటం యేసు చూశాడు.
దానిమీద పండ్లున్నాయేమో చూడాలని దగ్గరకు వెళ్ళాడు. కాని దగ్గరకు వెళ్ళాక అది పండ్లు కాచేకాలం కానందువల్ల ఆయనకు ఆకులు తప్ప పండ్లు కనిపించలేదు. 14 అప్పుడు యేసు ఆ చెట్టుతో, ఎన్నడూ ఎవ్వరూ నీ ఫలాల్ని తినకూడదు అని అన్నాడు. ఆయన అలా అనటం శిష్యులు విన్నారు. యేసు ఆలయంలోనికి వెళ్ళటం. 15 యెరూషలేము చేరుకొన్నాక యేసు దేవాలయంలోకి ప్రవేశించి వ్యాపారం చేస్తున్న వాళ్లను తరిమి వేయటం మొదలుపెట్టాడు. డబ్బు మార్చే వ్యాపారస్తుల బల్లల్ని, పావురాలు అమ్ముతున్న వ్యాపారస్తుల బల్లల్ని క్రింద పడవేశాడు. 16 దేవాలయం ద్వారా ఎవరూ సరుకులు మోసుకు పోనీయకుండా చేశాడు. 17 ఆయన బోధిస్తూ, నా ఆలయం అన్ని జనాంగాలకు ప్రార్థన ఆలయం అనిపించుకుంటుంది అని గ్రంథాల్లో వ్రాసారు. కాని మీరు దాన్ని దోపిడి దొంగలు దాచుకొనే గుహగా మార్చారు అని అన్నాడు. 18 అక్కడున్న ప్రజలు యేసు బోధను విని ఆశ్చర్యపోయారు. ప్రధానయాజకులు, శాస్త్రులు భయపడి యేసును చంపటానికి మార్గం వెతకటం మొదలుపెట్టారు. 19 సాయంత్రం కాగానే ఆయన, శిష్యులు పట్టణం వదిలి వెళ్ళిపోయారు. యేసు విశ్వాస శక్తిని చూపటం. 20 ఉదయం ఆ దారిన నడుస్తూ వాళ్ళ అంజూరపు చెట్టు వ్రేళ్లు మొదలుకుని ఎండిపోయి ఉండటం గమనించారు. 21 పేతురుకు యేసు అన్నమాటలు జ్ఞాపకం వచ్చి యేసుతో, రబ్బీ, అదిగో చూడండి, మీరు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయింది అని అన్నాడు. 22 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు, దేవుణ్ణి విశ్వసించండి. 23 ఇది నిజం. హృదయంలో అనుమానించకుండా తాను అన్నది జరుగుతుందని నమ్మి ఒక కొండతో, వెళ్ళి సముద్రంలో పడు అని అంటే, అలాగే సంభవిస్తుంది. 24 అందువల్ల నేను చెప్పేదేమిటంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా మీకు లభిస్తుందని సంపూర్ణంగా విశ్వసించండి. అప్పుడు మీకది లభిస్తుంది. 25 అంతేకాక, మీరు ప్రార్థించటానికి నిలుచున్నప్పుడు మీకు ఎవరితోనన్న విరోధం ఉంటే అతన్ని క్షమించండి. అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు. యూదా నాయకులు యేసు అధికారాన్ని సందేహించటం. 27 యేసు, ఆయన శిష్యులు యెరూషలేం చేరుకున్నారు. ఆయన మందిరావరణంలో నడుస్తుండగా ప్రధానయాజకులు, శాస్త్రులు పెద్దలు ఆయన దగ్గరకు వచ్చారు. 28 వాళ్ళాయన్ని, ఎవరిచ్చిన అధికారంతో నీవు వీటిని చేస్తున్నావు? ఇవి చేయటానికి అధికారమెవరిచ్చారు? అని అడిగారు. 29 యేసు సమాధానంగా, నన్ను ఒక్క ప్రశ్న అడుగనివ్వండి. దానికి మీరు సమాధానం చెప్పండి. అప్పుడు నేనివి ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెబుతాను. 30 యోహాను బాప్తిస్మము పరలోకంలో నుండి వచ్చినదా, లేక మానవుల నుండి వచ్చినదా? సమాధానం చెప్పండి అన్నాడు. 31 వాళ్ళు ఆ విషయాన్ని గురించి పరస్పరం చర్చించుకొని, మనం పరలోకం నుండి అని అంటే, మరి అలాగైతే మీరు యోహానును ఎందుకు నమ్మలేదు అని అడుగుతాడు. 32 మనం మానవుల నుండి అని అంటే ప్రజలకు మనమంటే కోపం వస్తుంది అని అనుకున్నారు. యోహాను ఒక ప్రవక్త అని ప్రతి ఒక్కడు నమ్మటం వల్ల వాళ్ళు ప్రజలంటే భయపడ్డారు. 33 కనుక వాళ్ళు, మాకు తెలియదు అని సమాధానం చెప్పారు. యేసు, అలాగైతే నేను కూడా ఇవి ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెప్పను అని అన్నాడు. అధ్యాయం 12. రైతుల ఉపమానం. 1 ఆ తర్వాత ఆయన వాళ్లతో దృష్టాంతాలు చెబుతూ ఇలా మాట్లాడటం మొదలు పెట్టాడు. ఒకడు ద్రాక్షతోట వేసి, చుట్టూ ఒక గోడ కట్టాడు. ద్రాక్షపళ్ళు త్రొక్కటానికి ఒక తొట్టి కట్టించాడు. అక్కడే ఒక గోపురం కట్టించాడు. ఆ తర్వాత ఆ ద్రాక్షతోటను కొంతమంది రైతులకు కౌలుకిచ్చి ప్రయాణమై వెళ్ళిపోయాడు. 2 పంటకాలం రాగానే పంటలో తనకు రావలసిన భాగం తీసుకురమ్మని ఒక సేవకుణ్ణి వాళ్ల దగ్గరకు పంపాడు. 3 కాని ఆ రైతులతన్ని పట్టుకొని కొట్టి వట్టిచేతులతో పంపివేశారు. 4 ఆ తర్వాత అతడు ఇంకొక సేవకుణ్ణి పంపాడు. వాళ్లతన్ని తలపై బాది అవమానపరిచారు. 5 అతడు ఇంకొక సేవకుణ్ణి కూడా పంపాడు. వాళ్లతన్ని చంపివేశారు. అతడింకా చాలామందిని పంపాడు. కాని ఆ రైతులు వారిలో కొందరిని చంపారు. మరి కొందరిని కొట్టారు. 6 తన ప్రియమైన కుమారుడు తప్ప పంపటానికి ఇంకెవ్వరూ మిగల్లేదు. వాళ్ళు తన కుమారుణ్ణి గౌరవిస్తారనుకొని చివరకు తన కుమారుణ్ణి పంపాడు. 7 కాని ఆ రైతులు, ఇతడు వారసుడు, ఇతన్ని చంపుదాం, అప్పుడు ఆ వారసత్వం మనకు దక్కుతుంది అని పరస్పరం మాట్లాడుకున్నారు.
8 ఆ కారణంగా వాళ్లతన్ని పట్టుకొని చంపి ఆ ద్రాక్షతోటకు అవతల పడవేశారు. 9 అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని ఏం చేస్తాడు? వచ్చి ఆ రైతుల్ని చంపేసి ఆ ద్రాక్షతోటను ఇతరులకు కౌలుకిస్తాడు. 10 లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు. ఇది మీరు చదువలేదా? ఇల్లు కట్టువాళ్లు పనికిరాదని పారవేసిన రాయి తలరాయిగా మారింది. 11 ఇది ప్రభువు చేశాడు. ఆ అద్భుతాన్ని మనం కండ్లారా చూశాము. 12 ఈ దృష్టాంతం తమను గూర్చి చెప్పాడని యూదులు గ్రహించారు. కనుక ఆయన్ని బంధించటానికి మార్గం ఆలోచించారు. కాని ప్రజల గుంపును చూసి భయపడిపోయారు. అందువల్ల ఆయన్ని వదిలి వెళ్ళిపోయారు. యూదా నాయకులు యేసును మోసగించుటకు ప్రయత్నించటం. 13 ఆ తర్వాత యేసును ఆయన మాటల్లో పట్టేయాలని కొంతమంది పరిసయ్యుల్ని హేరోదు రాజు పక్షముననున్న వాళ్లను ఆయన దగ్గరకు పంపారు. 14 వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా, మీరు సత్యవంతులని మాకు తెలుసు. మీరు మానవుల మాటలకు లొంగిపోరు. వాళ్ళెవరనే విషయానికి మీకు అవసరం లేదు. సత్యమార్గాన్ని మీరు ఉన్నది ఉన్నట్లు బోధిస్తారు. మరి చక్రవర్తికి పన్నులు కట్టటం న్యాయమా? కాదా? మేము పన్నులు కట్టాలా మానాలా? అని అడిగారు. 15 యేసుకు వాళ్ల కుట్ర తెలిసిపోయింది. నన్నెందుకు మోసం చేయాలని అనుకుంటున్నారు? 1 దేనారా ఇవ్వండి. నన్ను దాన్ని చూడనివ్వండి అని అన్నాడు. 16 వాళ్ళు 1 నాణాన్ని తీసుకువచ్చారు. యేసు, దీనిమీద ఎవరి బొమ్మ ఉంది? ఎవరి శాసనం ఉంది? అని అడిగాడు. చక్రవర్తిది అని వాళ్ళు సమాధానం చెప్పారు. 17 అప్పుడు యేసు వారితో, చక్రవర్తికి చెందింది చక్రవర్తికి ఇవ్వండి, దేవునికి చెందింది దేవునికి ఇవ్వండి అని అన్నాడు. ఆయన సమాధానం విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. కొందరు సద్దూకయ్యులు యేసును మోసగించుటకు ప్రయత్నించటం. 18 చనిపోయిన వాళ్ళు మళ్లీ బ్రతకరని వాదించే సద్దూకయ్యులు ఆయన దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న వేశారు. 19 అయ్యా, ఒకని సోదరుడు చనిపోతే, ఆ చనిపోయిన సోదరునికి సంతానం లేకపోయినట్టయితే, ఆ చనిపోయిన సోదరుని భార్యను బ్రతికి ఉన్న సోదరుడు వివాహమాడి, చనిపోయిన సోదరునికి సంతానం కలిగేటట్లు చెయ్యాలని మోషే మనకోసం ధర్మశాస్త్రంలో వ్రాసాడు. 21 7 సోదరులుండే వాళ్ళు. మొదటివాడు వివాహం చేసుకుని సంతానం లేకుండా చనిపోయాడు. 21 రెండవ వాడు అతని వితంతువును వివాహమాడాడు. కాని అతడు కూడా సంతానం లేకుండా చనిపోయాడు. మూడవ వానికి కూడా అదే సంభవించింది. 22 ఆ 7 ఎవ్వరికి సంతానం కలగలేదు. చివరకు ఆ స్త్రీ కూడా చనిపోయింది. 23 చనిపోయిన వాళ్ళు బ్రతికి వచ్చినప్పుడు ఆమె ఎవరి భార్యగా పరిగణింపబడుతుంది? ఆమెను ఆ 7 పెండ్లి చేసుకున్నారు కదా? అని అడిగారు. 24 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు. మీకు లేఖనాలు, దేవుని శక్తి తెలియవు. కనుక పొరబడుతున్నారు. 25 చనిపోయిన వాళ్ళు బ్రతికి వచ్చాక వివాహం చేసుకోరు. వాళ్ళు ఆడ, మగ అని ఉండరు. వాళ్ళు పరలోకంలో ఉన్న దేవదూతల్లా ఉంటారు. 26 ఇక చనిపోయిన వాళ్ళు బ్రతకటం విషయంలో మోషే తాను వ్రాసిన గ్రంథంలో పొదను గురించి వ్రాసినప్పుడు, దేవుడు అతనితో, నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాక్కు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి అని అతనితో చెప్పాడు. 27 నేను వాళ్ల దేవుణ్ణి అని ఆయన అన్నప్పుడు, వాళ్ళు నిజంగా చనిపోలేదన్న మాట. అంటే ఆయన బ్రతికి ఉన్న వాళ్లకు మాత్రమే దేవుడు. మీరు చాలా పొరబడుతున్నారు. అతి ముఖ్యమైన ఆజ్ఞ ఏది? 28 శాస్త్రుల్లో ఒకడు వచ్చి వాదన విన్నాడు. యేసు చక్కటి సమాధానం చెప్పాడని గ్రహించి, ఆజ్ఞలన్నిటిలో ఏ ఆజ్ఞ ముఖ్యమైనది? అని యేసును అడిగాడు. 29 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఓ ఇశ్రాయేలు జనాంగమా విను. మొదటిది ఇది, మన ప్రభువైన దేవుడు మాత్రమే ప్రభువు. 30 నీ శక్తి, బుద్ధి, సంపూర్ణంగా ఉపయోగిస్తూ నీ ప్రభువైన దేవుణ్ణి నీ సంపూర్ణమైన ఆత్మతో మనస్ఫూర్తిగా ప్రేమించు. 31 రెండవది ఇది, నిన్ను నీవు ప్రేమించుకున్నంతగా నీ పొరుగువాణ్ణి ప్రేమించు. వీటిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు. 32 ఆ శాస్త్రి, అయ్యా, చక్కగా చెప్పారు. దేవుడు ఒక్కడేనని, ఆయన తప్ప మరెవ్వరూ లేరని సరిగ్గా చెప్పారు. 33 ఆ దేవుణ్ణి సంపూర్ణమైన బుద్ధితో, సంపూర్ణమైన మనస్సుతో శక్తినంతా ఉపయోగిస్తూ ప్రేమించాలని, మరియు తనను ప్రేమించుకున్నంతగా
తన పొరుగువాణ్ణి ప్రేమించాలని చక్కగా చెప్పారు. ఈ 2 ఆజ్ఞలు బలులకన్నా దహన బలులకన్నా ముఖ్యమైనవి అని అన్నాడు. 34 అతడు తెలివిగా చెప్పాడని యేసు గ్రహించి అతనితో, నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు అని అన్నాడు. ఆ తర్వాత ఆయన్ని ప్రశ్నలు అడగటానికి ఎవ్వరికి ధైర్యం చాలలేదు. క్రీస్తు దావీదు కుమారుడా లేక దావీదుకు ప్రభువా? 35 యేసు మందిరంలో బోధిస్తూ ఈ విధంగా అన్నాడు. క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు ఎందుకంటున్నారు? 36 దావీదే స్వయంగా పవిత్రాత్మ ద్వారా మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు. ప్రభువు నా ప్రభువుతో ఈ విధంగా అన్నాడు, నీ శత్రువుల్ని నీ కాళ్ల ముందు పడవేసేవరకు నా కుడిచేతి వైపు కూర్చొనుము. 37 దావీదు స్వయంగా ఆయన్ని ప్రభు అని పిలిచాడు కదా. మరి అలాంటప్పుడు క్రీస్తు దావీదు కుమారుడెట్లా అవుతాడు? అక్కడున్న ప్రజల గుంపు అత్యానందంగా ఆయన మాటలు విన్నారు. యేసు శాస్త్రులను విమర్శించటం. 38 యేసు ఇంకా ఎన్నో విషయాలు బోధిస్తూ ఈ విధంగా అన్నాడు. శాస్త్రుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు పొడుగాటి దుస్తులు ధరించి నడవాలని, సంతల్లో ప్రజలు తమకు నమస్కరించాలని కోరుతూ ఉంటారు. 39 వాళ్ళు సమాజాల్లో ముఖ్య స్థానాలను, విందుల్లో గౌరవప్రదమైన స్థానాలను ఆక్రమించాలని ఆశిస్తూ ఉంటారు. 40 వాళ్ళు వితంతువుల ఇండ్లను దోచుకుంటూ, పైకి మాత్రం గంటల తరబడి ప్రార్థిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లను దేవుడు అతితీవ్రంగా శిక్షిస్తాడు. నిజమైన కానుక. 41 ఒకరోజు యేసు మందిరంలో కానుకలు వేసే పెట్టెకు ఎదురుగా కూర్చొని ఉన్నాడు. ప్రజలు ఆ పెట్టెలో డబ్బును వేయటం ఆయన గమనించాడు. ధనవంతులు చాలామంది పెద్ద పెద్ద మొత్తాల్ని ఆ పెట్టెలో వేశారు. 42 కాని ఒక పేద వితంతువు వచ్చి 2 రాగి నాణెములను ఆ పెట్టెలో వేసింది. 43 యేసు తన శిష్యులను దగ్గరకు పిలిచి, ఇది నిజం. ఈ పేద వితంతువు ఆ పెట్టెలో అందరికన్నా ఎక్కువ డబ్బు వేసింది. 44 మిగతా వాళ్ళు తాము దాచుకున్న ధనంలో కొంత భాగం మాత్రమే వేశారు. కాని ఆమె పేదదైనా తన దగ్గరున్నదంతా వేసింది అని అన్నాడు. అధ్యాయం 13. యేసు అంత్యకాలాన్ని గురించి హెచ్చరించటం. 1 యేసు మందిరం నుండి వెళ్తుండగా శిష్యుల్లో ఒకడు, బోధకుడా, చూడండి, ఎంత అద్భుతమైన పెద్దరాళ్ళో, ఎంత పెద్ద కట్టడాలో చూడండి అని అన్నాడు. 2 యేసు సమాధానంగా, నీవు పెద్ద కట్టడాన్ని చూస్తున్నావా? రాయి మీద రాయి నిలువకుండా రాళ్లన్నీ పడిపోతాయి అని అన్నాడు. 3 యేసు మందిరానికి ఎదురుగా ఉన్న ఒలీవల కొండపై కూర్చొన్నాడు. ఆయన వెంట ఆయన శిష్యులు పేతురు, యాకోబు, యోహాను మరియు అంద్రెయ ఉన్నారు. వాళ్ళు ఆయనతో 4, ఇది ఎప్పుడు జరుగుతుందో మాకు చెప్పండి. ఇవి జరగబోయే సమయం వచ్చిందని సూచించటానికి ఏం జరుగుతుంది అని అడిగారు. 5 యేసు వాళ్లతో, మిమ్మల్నెవరూ మోసం చేయకుండా జాగ్రత్తపడండి. 6 అనేకులు నా పేరు పెట్టుకుని వచ్చి, నేనే ఆయన్ని అని చెప్పి అనేకుల్ని మోసం చేస్తారు. 7 మీరు యుద్ధాల్ని గురించి కాని, యుద్ధాల వదంతుల్ని గురించి కాని వింటే వెంటనే ఆందోళన చెందకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని అంతం అప్పుడే రాదు. 8 దేశాలకు, రాజ్యాలకు మధ్య యుద్ధాలు సంభవిస్తాయి. అనేక ప్రాంతాల్లో భూకంపాలు వస్తాయి. కరువులు వస్తాయి. అంటే ప్రసవించే ముందు కలిగే నొప్పులు ప్రారంభమయ్యాయన్నమాట. 9 మీరు జాగ్రత్తగా ఉండండి. కొందరు మనుష్యులు మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తారు. సమాజ మందిరాల్లో మీరు కొరడా దెబ్బలు తినవలసి వస్తుంది. నా కారణంగా మీరు రాజ్యాధికారుల ముందు, రాజుల ముందు నిలుచొని సాక్ష్యం చెప్పవలసి వస్తుంది. 10 మొదట మీరు అన్ని దేశాలకు సువార్త తప్పక ప్రకటించాలి. 11 మిమ్మల్ని బంధించి విచారణ జరపటానికి తీసుకువెళ్తారు. అప్పుడు మీరు ఏం మాట్లాడాలో అని చింతించకండి. ఆ సమయంలో మీకు తోచింది మాట్లాడండి. ఎందుకంటే అప్పుడు మాట్లాడేది మీరు కాదు, పవిత్రాత్మ మీ ద్వారా మాట్లాడుతాడు. 12 సోదరులు ఒకరికొకరు ద్రోహం చేసుకుని, ఒకరి మరణానికి ఒకరు కారకులవుతారు. అదే విధంగా తండ్రి తన కుమారుని యొక్క మరణానికి కారకుడవుతాడు. పిల్లలు తమ తల్లిదండ్రులకు ఎదురు తిరిగి వాళ్ల మరణానికి కారకులవుతారు. 13 నా కారణంగా ప్రజలందరూ మిమ్మల్ని ఏవగించుకొంటారు. కాని చివరిదాకా పట్టుదలతో ఉన్నవాణ్ణి దేవుడు రక్షిస్తాడు. 14 నాశనం కలిగించేది, అసహ్యమైనది,
తనది కాని స్థానంలో నిలుచొని ఉండటం మీకు కనిపిస్తే యూదేలో ఉన్నవాళ్లు కొండల మీదికి పారిపొండి. 15 ఇంటి మిద్దె మీద ఉన్న వాళ్ళు క్రిందికి దిగి తమ వస్తువులు తెచ్చుకోవటానికి తమ ఇళ్లలోకి వెళ్లరాదు. 16 పొలాల్లో పని చేస్తున్న వాళ్ళు తమ దుస్తులు తెచ్చుకోవటానికి ఇళ్లకు వెళ్లరాదు. 17 గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఆ రోజులు ఎంత దుర్భరంగా ఉంటాయో కదా. 18 ఈ సంఘటన చలికాలంలో సంభవించకూడదని ప్రార్థించండి. 19 ప్రపంచంలో ఇదివరకు ఎన్నడూ, అంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన నాటినుండి ఈనాటి వరకు సంభవించని దుర్భరమైన కష్టాలు ఆ రోజుల్లో సంభవిస్తాయి. అలాంటి కష్టాలు ఇక ముందు కూడా ఎన్నడూ కలగవు. 20 కాని దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చేశాడు. లేకపోయినట్లయితే ఎవ్వరూ బ్రతికేవాళ్లు కాదు. తానెన్నుకున్న తన ప్రజల కోసం ఆ రోజుల సంఖ్యను తగ్గించాడు. 21 ఆ రోజుల్లో మీలో ఎవరైనా, ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడని, కాని అదిగో అక్కడున్నాడని, కాని అంటే నమ్మకండి. 22 దొంగ క్రీస్తులు, దొంగ ప్రవక్తలు వచ్చి అద్భుతాలు, మహత్యాలు చేసి అయినంతవరకు దేవుడు ఎన్నుకొన్న వాళ్లను మోసం చెయ్యాలని చూస్తారు. 23 అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండాలని అన్ని విషయాలు మీకు ముందే చెబుతున్నాను. 24 కాని ఆ కష్టాలు గడిచిన తర్వాత వచ్చే రోజుల్లో సూర్యుడు చీకటైపోతాడు, చంద్రుడు తన వెలుగును వెదజల్లడు. 25 ఆకాశంలోని నక్షత్రాలు రాలిపోతాయి, ఆకాశంలో ఉన్నవన్నీ మార్పు చెందుతాయి. 26 అప్పుడు మనుష్యకుమారుడు గొప్ప శక్తితో, తేజస్సుతో మేఘాలమీద రావటం మానవులు చూస్తారు. 27 ఆయన నలువైపుల నుండి, అంటే ఈ మూల నుండి ఆ మూల దాకా, తన దేవదూతలను పంపి తానెన్నుకున్న ప్రజలను ప్రోగు చేయిస్తాడు. 28 అంజూరపు చెట్టును చూసి పాఠం నేర్చుకోండి. దాని రెమ్మలు ఆకులు చిగురించుట చూసి ఎండాకాలం రానున్నదని మీరు గ్రహిస్తారు. 29 అదే విధంగా ఇవి జరగటం మీరు చూసినప్పుడు ఆయన త్వరగా రానయ్యున్నాడని గ్రహిస్తారు. 30 ఇది నిజం. ఈ కాలపువాళ్లు జీవిస్తుండగానే ఇవన్నీ జరుగును. 31 ఆకాశం, భూమి గతించిపోతాయి కాని నా మాటలు ఎన్నటికి గతించిపోవు. 32 ఆ దినము, ఆ ఘడియ ఎప్పుడు వస్తుందో పరలోకంలోని దేవదూతలకు గాని, కుమారునికి గాని మరెవ్వరికి గాని తెలియదు. అది తండ్రికి మాత్రమే తెలుసు. 33 జాగ్రత్తగా, సిద్ధంగా ఉండండి. ఆ సమయం ఎప్పుడు రాబోతోందో మీకు తెలియదు. 34 ఇది తన ఇల్లు విడిచి దూరదేశం వెళ్లే ఒక మనిషిని పోలి ఉంటుంది. అతడు తన ఇంటిని సేవకులకు అప్పగిస్తాడు. ప్రతి సేవకునికి ఒక పని అప్పగిస్తాడు. ద్వారం దగ్గర ఉన్నవానికి కాపలా కాయమని చెబుతాడు. 35 ఎల్లప్పుడు సిద్ధంగా ఉండమని చెబుతాడు. ఇంటి యజమాని ఎప్పుడు తిరిగి వస్తాడో మీకు తెలియదు. సాయంత్రం వస్తాడో, మధ్యరాత్రి వస్తాడో, కోడికూసే వేలకు వస్తాడో, సూర్యోదయం వేలకు వస్తాడో, ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు. 36 అతడు అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రిస్తూ ఉండటం చూస్తాడేమో. 37 హెచ్చరికగా ఉండండి అని మీకు చెబుతున్నాను. అదే ప్రతి ఒక్కనికి చెబుతున్నాను. అధ్యాయం 14 యూదా నాయకులు యేసును చంపుటకు కుట్ర పన్నటం. 1 పస్కా పండుగకు, పులియబెట్టని రొట్టెల పండుగకు 2 రోజుల ముందు ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసును బంధించి చంపటానికి పన్నాగం పన్నటం మొదలు పెట్టారు. 2 కాని పండుగ రోజుల్లో కాదు. అలా చేస్తే ప్రజలు అల్లర్లు మొదలు పెట్టవచ్చు అని మాట్లాడుకున్నారు. బేతనియ గ్రామంలో తైలాభిషేకం. 3 ఆ సమయంలో యేసు బేతనియలో ఉన్నాడు. ఆయన కుష్ఠురోగి సీమోను ఇంట్లో భోజనానికి కూర్చొని ఉండగా ఒక స్త్రీ ఇంట్లోకి వచ్చింది. ఆమె స్వచ్ఛమైన అగరు చెట్ల నుండి చేసిన మిక్కిలి విలువైన అత్తరును ఒక చలువరాతి బుడ్డిలో తన వెంట తెచ్చింది. ఆ బుడ్డి మూత పగులగొట్టి ఆ అత్తరును యేసు తలపై పోసింది. 4 ఇది చూసి అక్కడున్న వాళ్లలో కొందరికి కోపం వచ్చింది. వాళ్ళు పరస్పరం, అత్తరును ఇలా వృధా చేయటం ఎందుకు? 5 దాన్ని అమ్మితే 300 దేనారాలు వచ్చేవి. ఆ డబ్బు పేదవాళ్లకు ఇచ్చి ఉండవలసింది అని ఆ స్త్రీని గూర్చి గొనుక్కున్నారు. 6 యేసు, ఆపండి. ఆమెనెందుకు కంగారు పెడుతున్నారు? ఆమె మంచి పని చేసింది. 7 పేదవాళ్లు మీలో ఎప్పుడూ ఉంటారు. మీకిష్టం వచ్చినప్పుడు మీరు వాళ్లకు సహాయం చెయ్యవచ్చు. కాని నేను ఎల్లకాలం మీతో ఉండను.
8 ఆమె చేయగలిగింది ఆమె చేసింది. నన్ను సమాధికి సిద్ధం చేయాలని ఆమె నా దేహంపై అత్తరు పోసింది. 9 ఇది నిజం. ప్రపంచంలో సువార్త ప్రకటించిన ప్రతిచోట ఆమె జ్ఞాపకార్థంగా ఆమె చేసింది కూడా చెప్పబడుతుంది అని అన్నాడు. యేసుకు ద్రోహం చెయ్యటానికి యూదా అంగీకరించటం. 10 ఆ తర్వాత 12గురిలో ఒకడైన యూదా ఇస్కరియోతు యేసును ప్రధాన యాజకులకు పట్టివ్వటానికి వాళ్ల దగ్గరకు వెళ్ళాడు. 11 వాళ్ళు ఇది విని చాలా ఆనందపడి అతనికి డబ్బిస్తామని వాగ్దానం చేశారు. అందువల్ల యూదా యేసును పట్టివ్వటానికి తగిన అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. పస్కా భోజనం. 12 పులియబెట్టని రొట్టెల పండుగ వచ్చింది. మొదటి రోజు పస్కా గొర్రెపిల్లను బలి ఇవ్వటం ఆచారం. ఆ రోజు యేసు శిష్యులు ఆయనతో, ఎక్కడికి వెళ్లి పస్కా పండుగ భోజనం సిద్ధం చెయ్యమంటారు? అని అడిగారు. 13 యేసు తన శిష్యుల్లో 2 పంపుతూ వాళ్లతో ఈ విధంగా అన్నాడు. నగరంలోకి వెళ్ళండి. నీళ్ల కడవనెత్తుకొని వస్తున్న ఒక మనిషి మీకు కనిపిస్తాడు. అతన్ని అనుసరించండి. 14 అతడు ప్రవేశించిన ఇంటి యజమానితో, అతిథులు ఉండే గది ఎక్కడుందో బోధకుడు అడగమన్నాడని, ఆయన తన శిష్యులతో కలిసి ఆ గదిలో పస్కా పండుగ భోజనం చెయ్యాలని అనుకుంటున్నాడని నేను అన్నట్లు చెప్పండి. 15 అన్ని వస్తువులతో సిద్ధంగా ఉన్న మేడమీది విశాలమైన గదిని అతడు మీకు చూపుతాడు. మనకోసం అక్కడ భోజనం ఏర్పాటు చేయండి. 16 శిష్యులు పట్టణంలోకి వెళ్లారు. యేసు చెప్పినట్లే అన్నీ జరిగాయి. వాళ్ళు పస్కా పండుగ భోజనం సిద్ధం చేశారు. 17 సాయంత్రం కాగానే యేసు 12గురితో కలిసి వచ్చాడు. 18 వాళ్లంతా బల్లముందు కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు. అప్పుడు యేసు వాళ్లతో, ఇది నిజం. మీలో ఒకడు అంటే ప్రస్తుతం నాతో కూర్చొని భోజనం చేస్తున్న వాళ్లలో ఒకడు నాకు ద్రోహం చేస్తాడు అని అన్నాడు. 19 వాళ్లకు దుఃఖం వచ్చింది. ఖచ్చితంగా నేను కాదుగదా ప్రభూ అని ఒకరి తర్వాత ఒకరు ఆయనతో అన్నారు. 20 యేసు, మీ 12గురిలో ఒకడు నాతో కలిసి రొట్టె గిన్నెలో ముంచేవాడు నాకు ద్రోహం చేస్తాడు. 21 లేఖనాల్లో వ్రాసిన విధంగా మనుష్యకుమారుడు వెళ్ళిపోవచ్చున్నాడు. కాని మనుష్యకుమారునికి ద్రోహం చేసినవాడు శాపగ్రస్తుడవుతాడు. వాడు జన్మించి ఉండకపోతే బాగుండేది అని అన్నాడు. ప్రభు రాత్రి భోజనము. 22 అంతా భోజనం చేస్తుండగా యేసు రొట్టె తీసుకుని దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. దాన్ని విరిచి శిష్యులకిస్తూ, ఇది నా దేహం, దీన్ని తీసుకోండి అని అన్నాడు. 23 ఆ తర్వాత గిన్నె తీసుకుని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాళ్లకిచ్చాడు. వాళ్లందరూ ఆ గిన్నె నుండి త్రాగారు. 24 ఇది నా నిబంధన రక్తం. ఆ రక్తాన్ని అందరికోసం కార్చాను. 25 ఇది నిజం. నేను దేవుని రాజ్యంలో ప్రవేశించి క్రొత్త ద్రాక్షారసం త్రాగేదాకా ఇప్పుడు తప్ప మరెప్పుడూ ద్రాక్షారసం త్రాగను అని యేసు అన్నాడు. 26 వాళ్ళు ఒక భక్తిగీతం పాడాక ఒలీవల కొండ మీదికి వెళ్లారు. యేసు తన శిష్యులు ఆయన్ను విడిచిపెడతారని చెప్పటం. 27 యేసు వాళ్లతో, మీ మనస్సులు చెదిరిపోతాయి. ఎందుకంటే లేఖనాల్లో, నేను గొర్రెల కాపరిని కొడతాను, గొర్రెలన్నీ చెదరిపోతాయి అని వ్రాయబడింది. 28 కాని, నేను బ్రతికి వచ్చాక మీకన్నా ముందుగా గలిలయకు వెళ్తాను అని అన్నాడు. 29 అప్పుడు పేతురు, అందరి విశ్వాసం పోయినా నా విశ్వాసం సన్నగిల్లదు అని అన్నాడు. 30 యేసు సమాధానంగా, ఇది నిజం. ఈ రోజు, అంటే ఈ రాత్రి కోడి 2 సార్లు కూయక ముందే నీవు 3 సార్లు నేనెవరో తెలియదంటావు అని అన్నాడు. 31 కాని పేతురు ఎన్నటికీ అలా అననని అంటూ, నేను మీతో మరణించవలసి వచ్చినా సరే నేనెప్పటికీ మీరెవరో తెలియదనను అని అన్నాడు. మిగతా శిష్యులు కూడా అదేవిధంగా అన్నారు. యేసు ఏకాంతంగా ప్రార్థించటం. 32 అంతా గెత్సేమనే అనే స్థలానికి వెళ్లారు. అక్కడ యేసు తన శిష్యులతో, నేను ప్రార్థించి వచ్చేదాకా మీరిక్కడే ఉండండి అని అన్నాడు. 33 కాని యేసు పేతురును, యాకోబును, యోహానును తన వెంట పిలుచుకు వెళ్ళాడు. ఆయనకు చాలా దుఃఖం, ఆవేదన కలగటం మొదలుపెట్టింది. 34 ఆయన వాళ్లతో, నా ఆత్మ ప్రాణం పోయేటంత దుఃఖాన్ని అనుభవిస్తోంది. ఇక్కడే కూర్చొని మెలకువతో ఉండండి అని అన్నాడు. 35 ఆయన కొంత దూరం వెళ్లి నేలపై మోకరిల్లి వీలైతే, ఆ ఘడియ,
రాకూడదని ప్రార్థిస్తూ 36 ఆయన, అబ్బా తండ్రి, నీకన్ని సాధ్యం, ఈ దుఃఖాన్ని నాకు దూరంగా తీసివేయి. కాని నెరవేరవలసింది నా కోరిక కాదు, నీది అని అన్నాడు. 37 ఆయన వచ్చి తన శిష్యులు నిద్రిస్తుండడం చూశాడు. ఆయన పేతురుతో, సీమోనూ, నిద్రిస్తున్నావా? 1 గంట మేలుకో లేకపోయావా? 38 మెలకువతో ఉండండి, ప్రార్థించండి, అప్పుడే మీరు సైతాను ప్రేరణకు లొంగకుండా ఉంటారు. ఆత్మ సిద్ధమే కాని శరీరంలో బలం లేదు అని అన్నాడు. 39 యేసు మళ్ళీ వెళ్లి మొదటివలే ప్రార్థించాడు. 40 ఆయన తిరిగివచ్చి శిష్యుల కళ్ళు భారంగా ఉండటం వల్ల వాళ్లు నిద్రిస్తూ ఉండటం గమనించాడు. ఆయనకు ఏం సమాధానం చెప్పాలో శిష్యులకు తోచలేదు. 41 యేసు మూడవసారి తిరిగివచ్చి వాళ్లతో, ఇంకా హాయిగా నిద్రిస్తున్నారా? చాలించండి, సమయం ఆసన్నమైంది. అదిగో చూడండి, మనుష్య కుమారుడు పాపులకు అప్పగింపబడుతున్నాడు. 42 లేవండి, వెళ్దాం రండి, అదిగో ద్రోహి వస్తున్నాడు అని అన్నాడు. యేసును బంధించటం. 43 ఆయన ఇంకా మాట్లాడుతుండగా 12గురిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు పంపిన ప్రజలు కత్తులు, కర్రలు పట్టుకొని యూదా వెంట ఉన్నారు. 44 ఆ ద్రోహి వాళ్లతో, నేను వెళ్లి ఎవర్ని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. ఆయన్ని బంధించి భటుల మధ్య ఉంచి తీసుకువెళ్ళండి అని వాళ్లతో చెప్పాడు. ఆయన్ని ముద్దు పెట్టుకుని వాళ్లకు సంజ్ఞ చేస్తానని ముందే వాళ్లతో మాట్లాడుకొన్నాడు. 45 వెంటనే యూదా యేసు దగ్గరకు వెళ్లి, రబ్బీ అని అంటూ ఆయన్ని ముద్దు పెట్టుకున్నాడు. 46 వచ్చిన ప్రజలు యేసును బంధించారు. 47 యేసు ప్రక్కన నిలుచున్న వాడొకడు తన కత్తి తీసి ప్రధాన యాజకుని సేవకుని చెవి నరికి వేశాడు. 48 యేసు, మీరు కత్తులతో, కర్రలతో వచ్చి బంధించటానికి నేనేమైనా దొంగనా? 49 నేను ప్రతిరోజు మందిరంలో బోధిస్తూ మీతో ఉన్నవాణ్ణే. అప్పుడు నన్ను ఎందుకు బంధించలేదు? కాని లేఖనాల్లో వ్రాసింది జరిగి తీరాలి అని అన్నాడు. 50 అప్పుడు యేసు అనుచరులందరూ ఆయన్ని ఒంటరిగా వదిలి పారిపోయారు. 51 ఒక యువకుడు యేసును అనుసరిస్తూ ఉన్నాడు. అతని వంటిమీద నడుముకు కట్టుకొన్న గుడ్డ తప్ప మరేది లేదు. ప్రజలు వానిని కూడా గభాలున పట్టుకున్నారు. కాని 52 అతడు తన అంగీపై వేసుకున్న గుడ్డ జారిరాగా అతడు దాన్ని వదిలి పారిపోయాడు. మహాసభ సమక్షంలో యేసు. 53 వాళ్లు యేసును ప్రధానయాజకుని దగ్గరకు తీసుకువెళ్లారు. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అక్కడ సమావేశమయ్యారు. 54 పేతురు కొంత దూరంలో ఉండి వాళ్లను అనుసరిస్తూ ప్రధాన యాజకుని ఇంటి పెరట్లోకి వచ్చాడు. భటులతో పాటు తాను కూడా చలిమంటలు వేసుకుంటూ వాళ్లతో కూర్చున్నాడు. 55 ప్రధానయాజకులు, మహాసభకు చెందిన అందరు సభ్యులు, యేసుకు మరణదండన విధించటానికి తగిన సాక్ష్యం కోసం వెతకసాగారు. కాని వాళ్లకు సాక్ష్యం లభించలేదు. 56 చాలా మంది ప్రతికూలంగా దొంగసాక్ష్యం చెప్పారు. కాని వాళ్ల సాక్ష్యాలు ఒకదానితో ఒకటి పొసగలేదు. 57 అప్పుడు కొందరు లేచి ఈ దొంగ సాక్ష్యం చెప్పారు. 58 మానవులు కట్టిన ఈ మందిరాన్ని పడగొట్టి 3 రోజుల్లో మానవులు కట్టని మరొక మందిరాన్ని నిర్మిస్తాను అని అతడు అనటం మేము విన్నాము. 59 కాని ఆ సాక్ష్యం కూడా ఒకరు ఒక విధంగా, ఇంకొకరు ఇంకో విధంగా చెప్పారు. 60 ఆ తర్వాత ప్రధాన యాజకుడు లేచి సభ్యుల ముందు నిలుచుని యేసుతో, నీవు సమాధానం చెప్పదలచుకోలేదా? వీళ్ళు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నారు కదా, నీవేమంటావు అని అడిగాడు. 61 కాని యేసు ఏ సమాధానం చెప్పక మౌనం వహించాడు. ప్రధాన యాజకుడు, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా? మానవులు స్తుతించే దేవుని కుమారుడవా అని మళ్లీ ప్రశ్నించాడు. 62 యేసు, అవును, సర్వశక్తిసంపన్నుడైన దేవుని కుడిచేతి వైపు మనుష్యకుమారుడు కూర్చొని ఉండటం, ఆయన పరలోకంలో నుండి మేఘాలపై రావటం మీరు చూస్తారు అని అన్నాడు. 63 ప్రధానయాజకుడు తన దుస్తుల్ని చింపుకుని, మనకు ఇతర సాక్ష్యాలు ఎందుకు? 64 అతడు దైవదూషణ చేయటం మీరు విన్నారుగదా, మీ అభిప్రాయమేమిటి అని సభ్యుల్ని అడిగాడు. అందరూ మరణదండన విధించాలని అన్నారు. 65 ఆ తర్వాత కొందరు యేసు మీద ఉమ్మివేయటం మొదలుపెట్టారు.
కొందరు ఆయన కళ్లకు గంతలు కట్టి తమ పిడికిలితో గుద్ది, ఎవరో చెప్పుకో అని హేళన చేశారు. కాపలా కాచే భటులు ఆయన్ని తీసుకువెళ్లి కొట్టారు. పేతురు యేసును ఎరుగుననుటకు భయపడటం. 66 పేతురు, క్రింద ఇంటి ముందు పెరట్లో ఉన్నాడు. ప్రధాన యాజకుని దాసీలలో ఒకతే అక్కడకు వచ్చింది. 67 పేతురు చలిమంటలు వేసుకుంటూ అక్కడ ఉండటం చూసి అతని దగ్గరకు వెళ్లి అతన్ని పరీక్షగా చూసింది. నజరేతు యేసుతో నీవు కూడా ఉన్నావు కదూ అని ఆమె పేతురుతో అన్నది. 68 అతడు నాకు తెలియదంటూ, నీవేమంటున్నానో నాకు అర్థం కావటంలేదు అని అన్నాడు. పేతురు ద్వారం వైపు వెళ్లాడు. వెంటనే కోడి కూసింది. 69 ఆ దాసీపిల్ల పేతురును చూసి, చుట్టూ ఉన్న వాళ్లతో, ఇతడు వాళ్లలో ఒకడు అని మళ్ళీ అన్నది. 70 మళ్ళీ పేతురు, అది నిజం కాదు, నాకు తెలియదు అని అన్నాడు. కొద్దిసేపయ్యాక పేతురుతో నిలుచున్న వాళ్లు అతనితో, నీవు కూడా గలిలయ వాడవు కనుక తప్పకుండా వాళ్లలో ఒకడివి అని అన్నారు. 71 పేతురు తన మీద ఒట్టు పెట్టుకుంటూ, ప్రమాణంగా చెబుతున్నాను, మీరు మాట్లాడుతున్న మనిషి ఎవరో నాకు తెలియదు అన్నాడు. 72 వెంటనే రెండవసారి కోడి కూసింది. అప్పుడు యేసు తనతో అన్న ఈ మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి. కోడి 2 సార్లు కూయకముందే నేనెవరో తెలియదని 3 సార్లు అంటావు. పేతురు దుఃఖం ఆపుకోలేక శోకించటం మొదలు పెట్టాడు. అధ్యాయం 15. పిలాతు సమక్షంలో యేసు. 1 తెల్లవారుజామున ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభకు చెందిన అందరు సభ్యులు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్లు యేసును బంధించి తీసుకెళ్లి పిలాతుకు అప్పగించారు. 2 పిలాతు, నీవు యూదులకు రాజువా అని అడిగాడు. మీరే అంటున్నారుగా అని యేసు సమాధానం చెప్పాడు. 3 ప్రధాన యాజకులు యేసు మీద ఎన్నో నేరాలు మోపారు. 4 అందువల్ల పిలాతు యేసుతో మళ్ళీ, నీవు సమాధానం చెప్పదలచుకోలేదా? వాళ్లు నీ మీద ఎన్ని నేరాలు మోపుతున్నారో చూడు అని అన్నాడు. 5 అయినా యేసు సమాధానం చెప్పలేదు. ఇది చూసి పిలాతుకు చాలా ఆశ్చర్యం వేసింది. మరణదండన విధించటం. 6 పండుగ రోజు ప్రజల కోరిక ప్రకారం ఒక నేరస్తుణ్ణి విడుదల చేయటం ఒక ఆచారం. 7 తిరుగుబాటులో పాల్గొని హత్యలు చేసిన వాళ్లు కారాగారంలో ఉన్నారు. వాళ్లలో బరబ్బ ఒకడు. 8 ప్రజలు పిలాతు దగ్గరకు వచ్చి ప్రతి సంవత్సరం విడుదల చేసినట్లే ఆ సంవత్సరం కూడా ఒకణ్ణి విడుదల చెయ్యమని కోరారు. 9 ప్రధాన యాజకులు అసూయవల్ల యేసును తనకప్పగించారని పిలాతుకు తెలుసు. కనుక, యూదుల రాజును విడుదల చెయ్యమంటారా అని అడిగాడు. 11 కాని ప్రధాన యాజకులు యేసుకు మారుగా బరబ్బాను విడుదల చేసేటట్లు పిలాతును కోరమని ప్రజలను పురికొల్పారు. 12 పిలాతు, మరి మీరు, యూదుల రాజు అని పిలిచే ఈ మనిషిని ఏం చెయ్యమంటారు అని అడిగాడు. 13 వాళ్ళు, సిలువకు వేయుము అని కేకలు వేశారు. 14 ఎందుకు, అతడు చేసిన నేరమేమిటి అని పిలాతు అడిగాడు. ప్రజలు ఇంకా బిగ్గరగా, అతన్ని సిలువకు వేయండి అని కేకలు వేశారు. 15 ఆ ప్రజల గుంపును ఆనందపరచాలని వాళ్లు అడిగినట్లు బరబ్బను విడుదల చేశాడు. కొరడా దెబ్బలు కొట్టి సిలువకు వెయ్యమని యేసును భటులకు అప్పగించాడు. 16 భటులు యేసును రాజభవనంలో, అంటే ప్రేతోరియమునకు తీసుకెళ్లి, భటులందరినీ సమావేశపరచారు. 17 వాళ్లాయనకు ఊదారంగు రాజదుస్తులను తొడిగించారు. ముళ్లతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలపై పెట్టారు. 18 ఆ తర్వాత, యూదుల రాజా, జయము అని ఆయన్ని పిలుస్తూ కేకలు వేశారు. 19 ఆయన తలపై కర్రతో మాటిమాటికి కొడుతూ ఆయన మీద ఉమ్మివేశారు. ఆయన ముందు వంగి తమ మోకాళ్లపై కూర్చొని ఆయన్ని వ్యంగ్యంగా పూజించారు. 20 ఆయన్ని హేళన చేసిన తర్వాత, ఊదారంగు దుస్తుల్ని తీసేసి ఆయన దుస్తుల్ని ఆయనకు తొడిగించారు. ఆ తర్వాత ఆయన్ని సిలువకు వేయటానికి తీసుకువెళ్లారు. యేసుని సిలువకు వేయటం. 21 కురేనే పట్టణానికి చెందిన సీమోను అనే వాడొకడు పొలాల నుండి ఆ దారిన వెళ్తూ ఉన్నాడు. ఇతడు అలెక్సంద్రుకు మరియు రూపునకు తండ్రి. భటులు ఇతనితో బలవంతంగా సిలువ మోయించారు. 22 వాళ్లు యేసును గొల్గొతాకు తీసుకువచ్చారు. గొల్గొతా అంటే, పుర్రెలాంటి స్థలం అని అర్థం. 23 అక్కడ వాళ్లు ఆయనకు ద్రాక్షారసంలో మత్తు కలిపి త్రాగమని ఇచ్చారు. కాని ఆయన త్రాగలేదు.
24 ఆ తర్వాత వాళ్ళాయన్ని సిలువకు వేశారు. ఆయన దుస్తులు పంచుకోవటానికి చీట్లు వేసి ఎవరికి వచ్చినవి వాళ్ళు తీసుకున్నారు. 25 ఆయన్ని సిలువ వేసినప్పుడు ఉదయం 9 గంటలు. 26 ఆయనపై మోపబడిన నేరాన్ని, యూదుల రాజగు యేసు అని ఒక పలకపై వ్రాసి తగిలించారు. 27 ఆయనతో సహా ఇద్దరు బందిపోటు దొంగలను ఒకణ్ణి కుడివైపు, మరొకణ్ణి ఎడమవైపు సిలువకు వేశారు. 29 ఆ దారి మీద నడిచి వెళ్లే వాళ్ళు ఆయన్ని అవమానపరచారు. వాళ్ళు తమ తలలాడిస్తూ, మరి మందిరాన్ని పడగొట్టి 3 రోజుల్లో మళ్లీ కట్టిస్తానన్న వాడువు గదా. 30 సిలువ నుండి క్రిందికి దిగి నిన్ను నీవు కాపాడుకోలేవా? అని అన్నారు. 31 ప్రధాన యాజకులు, శాస్త్రులు కూడా ఆయన్ని హేళన చేస్తూ, ఇతరులను రక్షించాడు కాని తనను తాను రక్షించుకోలేడు. 32 ఈ క్రీస్తు, ఈ ఇశ్రాయేలు రాజు సిలువ నుండి క్రిందికి దిగివస్తే చూసి అప్పుడు విశ్వసిస్తాము అని పరస్పరం మాట్లాడుకున్నారు. ఆయనతో సహా సిలువకు వేయబడ్డ వాళ్ళు కూడా యేసును అవమానించారు. యేసు మరణం 33 మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల దాకా ఆ దేశమంతా చీకటి వ్యాపించింది. 34 3 గంటలకు యేసు బిగ్గరగా, ఎలోయి, ఎలోయి, లామా సబక్తాని అంటే, నా దేవా, నా దేవా, నన్నెందుకు ఒంటరిగా వదిలివేశావు అని కేకవేశాడు. 35 దగ్గర నిలుచున్న కొందరు ఇది విని, వినండి, అతడు ఏలీయాను పిలుస్తున్నాడు అని అన్నారు. 36 ఒకడు పరుగెత్తి వెళ్లి ఒక స్పాంజిని పులిసిన ద్రాక్షారసంలో ముంచి ఒక కట్టెకు తగిలించి యేసుకు త్రాగటానికి అందించాడు. మరొకడు, అతన్ని వదలండి, అతన్ని క్రిందికి దింపటానికి ఏలియా వస్తాడేమో చూద్దాం అని అన్నాడు. 37 పెద్ద కేక పెట్టి యేసు ప్రాణం వదిలాడు. 38 అప్పుడు మందిరంలోని తెరమీది నుండి క్రింది వరకు 2 భాగాలుగా చినిగిపోయింది. 39 యేసు ముందు నిలుచొని ఉన్న శతాధిపతి ఆయన కేక విని, ఆయన చనిపోయిన విధం చూసి, ఈయన తప్పక దేవుని కుమారుడు అని అన్నాడు. 40 కొందరు స్త్రీలు దూరం నుండి అన్నీ గమనిస్తూ ఉన్నారు. వాళ్లలో మగ్దలేనే మరియ, చిన్న యాకోబుకు, యోసేపుకు తల్లి అయిన మరియ మరియు సలోమి ఉన్నారు. 41 గలిలయలో ఉన్నప్పుడు వీళ్లు యేసును అనుసరిస్తూ, ఆయనకు సేవ చేస్తూ ఉండేవాళ్లు. వీళ్లేగాక ఆయన వెంట యెరూషలేమునకు వచ్చిన స్త్రీలు కూడా అక్కడ ఉన్నారు. యేసును సమాధి చేయటం 42 అది సబ్బాతుకు సిద్ధమయ్యే రోజు, అనగా విశ్రాంతి రోజుకు ముందు రోజు సాయంత్రమైంది. 43 అరిమతయ్యే గ్రామస్థుడు యోసేపు ధైర్యంగా పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని అడిగాడు. యోసేపు మహాసభలో పేరుగల సభ్యుడు. ఇతడు స్వయంగా దేవుని రాజ్యం కొరకు కాచుకుని ఉండేవాడు. 44 యేసు అప్పుడే చనిపోయాడని విని పిలాతు ఆశ్చర్యపడ్డాడు. శతాధిపతిని పిలిచి, యేసు అప్పుడే చనిపోయాడా అని అడిగాడు. 45 ఆ సైన్యాధిపతి అవునని అన్నాక యేసు దేహాన్ని తీసుకు వెళ్లటానికి యోసేపుకు అనుమతి ఇచ్చాడు. 46 యోసేపు నారతో చేసిన వస్త్రాన్ని కొనుక్కుని వచ్చి, యేసు దేహాన్ని క్రిందికి దింపి ఆ వస్త్రంలో చుట్టాడు. ఆ తర్వాత ఆ దేహాన్ని తీసుకువెళ్లి రాతితో మలచిన సమాధిలో ఉంచాడు. ఒక రాయిని అడ్డంగా దొర్లించి ఆ సమాధి మూసివేశాడు. 47 మగ్దలేనే మరియ, యోసేపు తల్లి మరియ ఆ దేహం ఉంచిన స్థలాన్ని చూశారు. అధ్యాయం 16 యేసు బ్రతికి రావటం 1 విశ్రాంతి రోజు ముగియగానే, మగ్దలేనే మరియ, యాకోబు తల్లి మరియ మరియు సలోమియ యేసు దేహానికి పూయటానికి సుగంధ ద్రవ్యాలు కొన్నారు. 2 ఆదివారం ఉదయం సూర్యోదయం అవుతుండగా వాళ్లు సమాధి దగ్గరకు వెళ్లాలని బయలుదేరారు. 3 ఇంతకు సమాధికి అడ్డంగా ఉన్న రాయిని ఎవరు తీస్తారు అని పరస్పరం దారిలో మాట్లాడుకున్నారు. 4 వాళ్లు కళ్ళెత్తి సమాధి వైపు చూశారు. ఆ పెద్దరాయి దొర్లిపోయి ఉంది. 5 వాళ్లు సమాధిలోకి ప్రవేశించారు. అక్కడ దానికి కుడివైపు ఒక యువకుడు తెల్లటి దుస్తులు ధరించి ఉండటం చూశారు. వాళ్లకు భయం వేసింది. 6 ఆ యువకుడు, భయపడకండి, సిలువకు వేయబడిన నజరేతు యేసు కోసం చూస్తున్నారా? ఆయన ఇక్కడ లేడు. ఆయన బ్రతికి వచ్చి వెళ్ళిపోయాడు. ఆయన్ని పడుకోబెట్టిన స్థలం చూడండి. 7 కాని మీరు వెళ్లి శిష్యులతో, ముఖ్యంగా పేతురుతో ఈ విధంగా చెప్పండి, యేసు మీకు ముందే గలిలయకు వెళ్తున్నాడు. ఆయన ముందే చెప్పినట్లు, మీరు ఆయన్ని అక్కడ చూస్తారు.
8 ఆ స్త్రీలు దిగ్భ్రాంతి చెంది వణుకుతూ ఆ సమాధి నుండి పరుగెత్తిపోయారు. భయం వల్ల వాళ్ళు ఎవరికీ ఏమీ చెప్పలేదు. యేసు కనిపించటం. 9 యేసు ఆదివారం తెల్లవారుజామున బ్రతికి వచ్చి మొదట మగ్దలేనే మరియకు కనిపించాడు. గతంలో యేసు ఈమె నుండి 7 దయ్యాలను వదిలించి ఉన్నాడు. 10 ఆమె ఇదివరలో యేసుతో ఉన్నవాళ్ల దగ్గరకు వెళ్ళింది. వాళ్ళు దుఃఖంతో విలపిస్తూ ఉన్నారు. ఆమె వాళ్లకు జరిగిన సంగతి చెప్పింది. 11 యేసు బ్రతికి ఉన్నాడని, తాను ఆయన్ని చూశానని చెప్పింది. ఇది వాళ్ళు విన్నారు. కాని వాళ్ళు ఆమె మాటలు నమ్మలేదు. 12 ఆ తర్వాత యేసు తన 2 శిష్యులు వారి గ్రామానికి నడుస్తుండగా మరో రూపంలో కనిపించాడు. 13 వీళ్ళు తిరిగి వచ్చి జరిగిన విషయానికి మిగిలిన శిష్యులకు చెప్పారు. కాని వాళ్ళు వీళ్లను కూడా నమ్మలేదు. యేసు తన శిష్యులతో మాట్లాడటం. 14 ఆ తర్వాత 11 భోజనం చేస్తుండగా యేసు వాళ్లకు కనిపించాడు. తాను బ్రతికి వచ్చిన విషయానికి కొందరు చెప్పినా శిష్యులు నమ్మలేదు. కనుక యేసు వాళ్ళు తనను నమ్మనందుకు వాళ్లను గద్దించాడు. 15 యేసు వాళ్లతో, ప్రపంచమంతా పర్యటన చేసి ప్రజలందరికీ సువార్త ప్రకటించండి. 16 విశ్వసించి బాప్తిస్మము పొందిన వాళ్లను దేవుడు రక్షిస్తాడు. కాని విశ్వసించని వాళ్లను దేవుడు శిక్షిస్తాడు. 17 విశ్వసించిన వాళ్లకు ఈ రుజువులు కనిపిస్తాయి. నా పేరిట వాళ్ళు దయ్యాలను వెళ్ళగొట్టగలుగుతారు. తమకు రాని భాషల్లో మాట్లాడగలుగుతారు. 18 తమ చేతుల్తో పాముల్ని పట్టుకోగలుగుతారు. విషం త్రాగినా వాళ్లకే హాని కలుగదు. వాళ్ళు తమ చేతుల్ని రోగులపై ఉంచితే వాళ్లకు నయమైపోతుంది అని అన్నాడు. యేసు పరలోకానికి వెళ్ళటం. 19 యేసు ప్రభువు వాళ్లతో మాట్లాడిన తరువాత దేవుడాయన్ని పరలోకానికి పిలుచుకొన్నాడు. ఆయన అక్కడ దేవుని కుడిచేతి వైపున కూర్చున్నాడు. 20 ఆ తర్వాత వాళ్ళు అన్ని ప్రాంతాలకు వెళ్లి ప్రకటించారు. ప్రభువు వాళ్లతో సహా పని చేసి వాళ్ళు ప్రకటించిన సందేశం నిజమని నిరూపించటానికి ఎన్నో అద్భుతాలు చేసి చూపాడు. ఆమేన్.